వారందరూ దారి తొలగి, 3వ వచనము, బొత్తిగా చెడి ఉన్నారు. దారి తొలగి, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవాడు ఒక్కడును లేడు. ప్రైజ్ ది లార్డ్. దారి తొలగిపోవడము. ప్రైజ్ ది లార్డ్. నేనే మార్గము సత్యము జీవం అని చెప్పిన దేవుడు ఆయన మార్గములో మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందరూ కూడా వారి యొక్క సొంత మార్గములకు వెళుతున్నారు. యెషయా 53 చెప్తాడు, అందరూ కూడా యెషయా 53:6 అనుకుంటాను చూడండి. దారి తొలగి 53:3 దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. యెషయా గ్రంథం 53:3 కదా. యెషయా 53 ఎస్ కొంచెం కిందకి పైకి చూడండి అమ్మా. ఎన్నాళ్ళ బట్టి బైబిల్ చదువుతున్నారు, కొంచెం ఒకటి పైకి కిందకి ఉండి చూసాడు. చదవండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్నారు. తనకిష్టమైన భక్తి, తనకిష్టమైన త్రోవ, ఇష్టమైన పూజలు, ఇష్టమైన సంఘము, సరిచేయబడ్డము ఇష్టం ఉండదు జనాలకి. ప్యాంపరింగ్ కావాలి. ఆహా ఎంత బాగా చెప్పావయ్యా, ఎంత బాగా పాడావయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఇష్టమైన దారికి తొలగిపోతున్నారు. మరి అందరి యొక్క దోషం ఆయన ఏం చేశాడు? తన కుమారుడైన యేసయ్య మీద వేశాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు నేను మోయవలసిన భారము, ఆ పాప భారము ఆయన మీద మోసాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని సంగమా, మరి దేవుని సన్నిధికి వస్తున్నాము, వాక్యం నేర్చుకుంటున్నాము, మన యొక్క జీవితములు మలుచుకోవాలి, మార్చుకోవాలి. మరి నిన్నటి దినమున ఒక గృహము దర్శించి వాక్యం పంచుకున్నాను. అక్కడ ప్రభు నాతో మాట్లాడిన మాటలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మరి ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 1 నుంచి చదవమ్మా. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మోషే ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. వాటిని నేర్చుకుని వాటిని అనుసరించండి. చాలా సందర్భాల్లో దేవుడు మాట్లాడితే మనం వెళదాము అనుకుంటాము. కొన్ని సందర్భాల్లో నువ్వు వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడతాడు. నిన్నటి దినమున ఒక గృహము, మరి చాలా దినముల తర్వాత ఫస్ట్ టైం బండి తీసి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని విజిట్ చేయాలి. డాక్టర్ గారు చెప్పారు, అయ్యా మీరు సైకిల్ తొక్కుతారేమో అనుకుని నేను జాగ్రత్తగా ఉండమన్నాను, బండి అయితే పర్వాలేదండి అన్నాడు. ఏదైనప్పటికీ మరి నిన్నటి నుండి ప్రారంభించామో, ఏదైనప్పటికీ ప్రతి ఒక్కరు గృహం కూడా విజిట్ చేస్తాను. ఓకే, ఛానల్ అయిపోయింది కనుక మరి దేవుని సన్నిధిలో మరి ఎప్పుడైతే వెళ్ళామో అక్కడ వాళ్ళతో ఏం మాట్లాడాలి అని చెప్పి ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం చదువుతూ ఉంటే దాని ద్వారా ప్రభు చాలా విషయములు నాకు నేర్పించున్నాడు. ఓకే, నువ్వు వెళ్ళు, నేను అక్కడి నీతో మాట్లాడతాను. అబ్రహాంతో చెప్పాడు, నువ్వు వెళ్ళు, వెంటనే వెళ్ళాడు. అక్కడ దేవుడు మాట్లాడాడు. ఓకే, మోషే ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి ఇట్లా అన్నాడు, ఏమని? ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. నేనేమైతే చెప్తున్నా వాటిని నేర్చుకోండి ఫస్ట్, తర్వాత వాటిని అనుసరించి నడుచుకోవాలి. మనము నేర్చుకుని వదిలి వెళ్ళిపోవడం కాదు, దాని ప్రకారంగా వెంబడించాలి, దాన్ని వెళ్ళాలి. అప్పుడు దాని యొక్క ప్రతిఫలం మనం అనుభవిస్తాము. ఏమిటాయి నిధులు, విధులు? మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైన మనతోనే ఈ నిబంధన చేసెను. ఆమేన్. ఎప్పుడో మన పితరులతో మాత్రమే కాదు, ఈరోజు బ్రతికున్న జీవిస్తున్న నీతోని నాతో కూడా ఆయన నిబంధన చేస్తున్నాడు. ఏమిటి ఆయన యొక్క నిబంధన? ఉన్నాడు. ఒక్క నిమిషం. మన దేవుడిని యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశాడు. ఒక్కసారి ఆగి ధ్యానించాలి. ఎక్కడ హోరేబు? బైబిల్లో ఎక్కడ ఉంది హోరేబు? ఎక్కడ హోరేబులో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు? ఏం మాట్లాడాడు? వాక్యము చదువుకెళ్ళిపోవడం కాదు, 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు, కానీ వాక్యము ధ్యానించేవాడు. కీర్తన 1వ అధ్యాయం చెప్తాడు కదా, వాక్యము దివారాత్రము దాన్ని ధ్యానించాలి. ప్రైస్తలార్డ్.
వాక్యము ధ్యానిస్తే యూ విల్ రిసీవ్ ద జ్యూస్. ప్రైజ్ ది లార్డ్. చికెన్ బోన్ తింటారు కదా, వదులుతారా? పిప్పు చేసి వదిలిపెడతాం. ప్రైజ్ ది లార్డ్. వాక్యము ధ్యానించాలి, దాంట్లో ఉన్నటువంటి సారము మనం తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమిటి హోరేబులో చేయింది? ఒకసారి నిర్గమకాండము 33వ అధ్యాయానికి వెళితే, నిర్గమకాండము 33:6 వచనం చూస్తే, కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసి. ఎక్కడ? హోరేబు కొండ యొద్ద. వాక్యము చూపిస్తే జనాలకి ఇష్టం ఉండదు, స్టోరీలు చెప్తే ఇష్టం ఉంటుంది, కథలు చెప్తే అబ్బా ఆ సేవకుడు ఏం చెప్తాడు. ఇక్కడ అన్నీ అది తీసేయండి, ఇది తీసేయండి, అది తినొద్దు, ఇది తినొద్దు, అలా చేయండి, ఇలా చేయండి, ఉపవాసం ఉండండి, అబ్బా చంపేస్తాడు ఈయన. కానీ వాక్యం ఏం చెప్తుంది? హోరేబులో ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణాలను తీసివేసిరి. కారణం పైన ఒక్కసారి చదువుదాము. ఒక అధ్యాయం వెనక్కి చదివినా బాగానే ఉంటుంది. 32వ అధ్యాయం చూస్తే, మరి మోషే గారు కొండ మీద దిగడం లేట్ అయ్యేటప్పటికల్లా ప్రజలు కోరుకున్నారు, ఏమిటి? మా కోసం ఒక దేవుని చెయ్యు. ప్రజలు కోరుకున్నది ఏదైనా సరే దేవునికి విరోధమే, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏదైనా కోరుకున్నావా దేవునికి విరోధమే. మాకు ఒక రాజు కావాలి అని అడిగారు. సమూయేలు నీలాంటి వాళ్ళు కాదు, నీ కొడుకులు వాళ్ళు డబ్బులు తీసుకుని లంచాలు తీసుకుని న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్నారు. నీలాంటి వాళ్ళు కాదు, మా కోసం ఒక రాజును చేయండి, రాజును పెట్టండి. ప్రజలు కోరుకున్నారు రాజు. ఇక్కడ ప్రజలు ఏమిటో అడుగుతున్నారు? ఒక దేవుడు కావాలి అన్నారు. మోషే కొండ దిగడం లేట్ అయ్యేటప్పటికల్లా అహరోను గారి దగ్గరికి వచ్చి, అయ్యా మా కోసం ఒక దేవుడు ఉండాలి, మేము మరి భజన చేయాలి, తాగడానికి గెంతడానికి కావాలి కదా అని అడిగేటప్పటికల్లా పాప వాళ్ళ ప్రెషర్స్ భరించలేక, మీ దగ్గర ఉన్న బంగారం వెండి నగలు అన్నీ తీసుకొచ్చానని చెప్పి ఒక మంటలో వేస్తే అది ఒక దూడలా తయారవుతుంది. దాని చుట్టూ గెంతుతూ ఏం చేస్తారు? ఓ ఇశ్రాయేలు, మిమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించిన దేవుడు వీడే, దేవునికి రావాల్సిన మహిమ తీసుకొచ్చి ఆ దూడకి ఇచ్చారు, విగ్రహానికి ఇచ్చారు, వీడే అని చెప్పి చేసిన కారణం చేత దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు? 33వ అధ్యాయం వద్దాం ఇప్పుడు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను. దేవుడైన యెహోవా మోషేతో ఇట్లనెను. ఎవరితో అంటున్నారు? ఏ సందర్భంలో అంటున్నారు? కొంచెం మెచ్యూరిటీ తెచ్చుకుందాము. ఏదో చదువుకుని వెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు. క్రైస్తవులకి ఇతర మతస్థులకి ఉన్న తేడా ఏమిటంటే, ఇతర మతస్థులు అంటే ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్తారు, ఆ పూజారి పూజ చేశాక బుర్ర మీద ఏదో సట్టగోపం ఏదో పెట్టి వాళ్ళని ఆశీర్వదించి పంపిస్తారు. వాళ్ళ పక్షమున దేవునికి మనవి చేస్తారు వాళ్ళు, అంతే. కానీ క్రైస్తవులు వాళ్ళు మనవి చేయడం కంటే ఎక్కువగా దేవుని నుంచి నేర్చుకుంటారు. దేవుని నుంచి నేర్చుకోవాలి. వాక్యము దేవుని సన్నిధికి వెళ్ళి నేర్చుకోవాలి. వాక్యానుసారంగా మనకి జీవితంలో మలుచుకోవాలి. దేవుని యొక్క స్థితికి మనము కూడా వెళ్ళాలి. మొట్టమొదటిగా యేసు ప్రభు కలవరి శిలువ మీదకి ఆయన దిగొచ్చాడు, తను రిక్తునిగా చేసుకుని దిగివచ్చాడు. మనము ఆ స్థితికి వెళ్ళాలి అని కోరుతున్నాడు. అప్పుడు రెండవ అంటారు ఆ ప్లేస్, మీటింగ్ ప్లేస్. ఓకే, వివిధ భారతి రావాలంటే రేడియో స్టేషన్ ట్యూన్ చేస్తాము. సిలోన్ రావాలంటే, విశాఖపట్నం స్టేషన్ రావాలంటే, ఎఫ్ఎం రావాలంటే స్టేషన్ ట్యూన్ చేస్తాము. ఇప్పుడు ట్యూనింగ్ వెళ్ళి ఇలా నొక్కితే వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఆ ఛానల్ ట్యూన్ చేసి పెట్టారు కనుక. ఈటీవీ ఇలా ఛానల్ కొడితే వస్తుంది. ఎందుకు? ఆ ఛానల్కి అది ట్యూన్ చేసి పెట్టారు. ఏ ఛానల్లో అది ట్రాన్స్మిట్ చేస్తున్నారో ఆ ఛానల్కి మీ రిసీవర్ని ట్యూన్ చేసి పెడతారు. అలాగే యేసు ప్రభు ఎక్కడికి దిగి వచ్చాడు? మానవ రీతిగా తాను తగ్గించుకొని దిగొచ్చాడు. మనం ఆ స్థితికి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ హోరేబు కొండ దగ్గర ఏమైంది? నీవు ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణం చేసి నీ సంతానమునకు దీనిని ఇస్తానని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశానికి లేచిపోండి.
కమాన్ గెటప్, బయలుదేరండి. పాలు తేనెలు ప్రవహించే దేశానికి మీరు బయలుదేరండి. ఓకే, బయలుదేరాక నేను మీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టేదను. నీకు ముందుగా దూతను పంపి అంటే నీ శత్రువులను నేను వెళ్ళగొడతాను. ఈ పేర్లన్నీ మనకు కష్టం ఉన్నా దయచేసి అర్థం చేసుకుందాం. ఏమిటి? నీకు ముందుగా దూతను పంపి నీ కనానీలు, అమోరీలు, హిత్తీలు వీళ్ళందరూ నీకు శత్రువులు, వీళ్ళందరినీ కూడా నేను వెళ్ళగొడతాను. ఆయన ఎక్కడికైనా పంపిస్తున్నాడంటే మార్గం సిద్ధం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ప్రభు నిన్ను ఎక్కడికైనా వెళ్ళమన్నాడంటే మార్గం సిద్ధం చేస్తాడు. మరి ఎలీషాతో చెప్తాడు, నీవు కెరూతు వాగు దగ్గరికి వెళ్ళు, నేను కాకోలములకు ఆజ్ఞాపించాను నిన్ను పోషించాలని, ఆ వాగులో నీరు నీవు తాగు. ప్రైజ్ ది లార్డ్. కాకోలములకు నేను ఆజ్ఞాపించాను, అవి ఆ యొక్క ఆజ్ఞను తీసుకున్నాయి. ఎప్పుడు ఇక్కడ దైవజనులు వస్తాడా, మాంసం తీసుకువెళ్ళి వెయ్యాలా అని ఎదురు చూస్తూ అవి తీసుకొని వస్తున్నాయి, వెళ్తాయి. నీరు ఎండిపోయే టైం వచ్చింది, వాగులో నీరు ఎండిపోయే టైం వచ్చింది. సారెపతు అనే విధవరాలను సిద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. సారెపతు విధవరాలను సిద్ధపరిచాడు. మరి ఆ ఊరు వెళ్తే ఆ ఊళ్ళో ఎంతమంది విధవరాలు ఉంటారు? అమ్మ, దేవుడు నీకేమైనా చెప్పాడా నన్ను పోషించమని అని ఎవరిని అడుగుతాడు? ఆయన వెళ్ళేసరికెల్లా ఆ విధవరాలే కట్టెలు ఏరుకుంటుంది, పుల్లలు ఏరుకుంటుంది. మరి ఆయనకి ఏమర్థమైంది? అమ్మ కొంచెం నీళ్ళు ఏమైనా ఇస్తావా అంటే, ఇంటికి తీసుకెళ్ళి గ్లాస్తో నీళ్ళు ఇస్తుంటే, అమ్మ ఆ చేత్తోనే చిన్న అప్పం ఏమన్నా చేసి పెడతావా అన్నాడు. చూడండి సీక్వెన్స్ ఎలా వెళ్ళిందో. దేవుడు నీకు ఎక్కడికైనా వెళ్ళమని చెప్తే వెళ్ళేటప్పటికల్లా మార్గం సిద్ధం చేస్తాడు. నువ్వు ఒక ఆర్గనైజేషన్లో చేస్తున్నావంటే, పని చేస్తున్నావంటే, నిన్ను ఎక్కడికైనా ఆర్గనైజేషన్ పంపించింది అంటే నీకు కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. మరి ప్రభు నేను అంగీకరించిన తర్వాత నేవీ నుంచి వచ్చేసాను. వెంటనే నాకు బ్యాంకులో ఉద్యోగం రాలేదు. ఒక నెల రోజులు కూడా ఖాళీగా ఉన్నానో లేదో తెలియదు. మరి హెచ్పిసిఎల్లో స్ట్రైక్ అయిపోయింది. హెచ్పిసిఎల్లో బంద్, ఎవ్వరు పనిచేయట్లేదు. ఆఫీసర్లు కూడా, వర్క్మెన్, సూపర్వైజర్లు, ఆఫీసర్లు ఎవరు కూడా పనిచేయకుండా హెచ్పిసిఎల్ ముందు టెంట్ వేసుకుని వాళ్ళు సత్యాగ్రహం, ధర్నాగ్రహాలు చేస్తున్నారు, స్ట్రైక్ చేస్తున్నారు. పని ఏమవ్వట్లేదు. హెచ్పిసిఎల్ మూతపడిపోయింది. ఆయిల్ రాదు, పెట్రోల్ రాదు, డీజిల్ రాదు, ఏమీ రాదు. ఆ సందర్భంలో మరి కలెక్టర్ గారు ఒక ప్లాన్ వేసి మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎక్స్ సర్వీస్మెన్ అందరూ కూడా ఓసారి మా ఆఫీస్కి రండి అనౌన్స్ చేశారు. రేడియోలోని, పత్రికలోని, అన్నింటిలో కూడా ఎక్స్ సర్వీస్మెన్ అందరం కూడా వెళ్ళాం. మీరు ఏ డిపార్ట్మెంట్ చేసేవారు? ఇంజిన్ రూమా? మీరు మెకానికల్ చేయగలరు. మీరు ఎలక్ట్రికల్ పని చేయగలరు. మీరు క్లరికల్గా చేశారా? మీరు ఆఫీస్ వర్క్ చేయగలరు అని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా టెంపరీగా హెచ్పిసిఎల్లో జాబ్ ఇచ్చేశారు. హెచ్పిసిఎల్ రన్ చేయడం ప్రారంభించింది. చూస్తున్నారా? ఎప్పటిలాగానే దాన్ని పని చేయడం ప్రారంభించారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. హెచ్పిసిఎల్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఆశ్చర్యపోయారు. మేము లేకపోయినా రన్ చేస్తున్నారు కంపెనీ. ఎలాగా? డిఫెన్స్లో పనిచేసి వచ్చినారు, మిలిటరీ వాళ్ళు, నేవీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వచ్చి దీన్ని రన్ చేస్తున్నారు. మెకానికల్ ఉన్నవాళ్ళు మెకానికల్ వర్క్, ఎలక్ట్రికల్ ఉన్నవాళ్ళు ఎలక్ట్రికల్ వర్క్. ప్రైజ్ ది లార్డ్. ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళని ఆ డిపార్ట్మెంట్లు రిక్రూట్ చేసి టెంపరీగా అపాయింట్మెంట్ ఇచ్చేశారు. అందుకే నువ్వు దేవుని భయభక్తిలో ఉంటే నీ యొక్క మార్గము సిద్ధపరుస్తారు. ముందు నుండి మరి ఐజాక్ గారికి నేను చెప్తూ ఉండేవాడిని, మీరు విఎస్ఈజెడ్ డొంకే చూడొద్దు ప్రభు, విఎస్ఈజెడ్ డొంకే చూడొద్దు. వాళ్ళు బిజినెస్ తీసుకొస్తారు, మళ్ళీ మీకు జాబ్ ఇస్తారని చూడొద్దు. దేవుని తట్టు చూడు. దేవునికి చిత్తం ఏమైందో నీ జీవితంలో? పరిచర్య ఉందా? లేదా ఇంకొక చోట పనికి వెళ్ళాలా? ప్రభు ఏమిటి నీ యొక్క చిత్తము? దేవునిలో కనిపెట్టు. వాక్యం చెప్పడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికి, దర్శించడానికి ఇంట్రెస్ట్ తీసుకుని వెళ్ళండి. వాట్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో దేవునికి చిత్తం ఏమైంది దాని ప్రకారం వెళ్ళావా? అన్నీ సెట్ అయిపోతాయి. అన్నీ ఆయన సెట్ చేస్తాడు. దేవుడు చెప్పాడు ఎలీషాతో, నువ్వు వెళ్ళు, కెరూతు వాగు దగ్గరికి వెళ్ళాడు. ప్రభు వాగు దగ్గర ఉంటే ఏంటి? ఎవడనే ఇల్లు ఉండదు, వాకిలు ఉండదు, ఎక్కడ ఉండాలి, ఎక్కడ పడుకోవాలి, ఏమి తినాలి, ప్రశ్నలేమీ లేదు.
సారపతి విధవరాలి దగ్గరికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని సంగమా, దేవునిలో కనిపెడదాము. అయ్యో ఏమిటి ఈ స్థితి, ఉద్యోగం లేదే, నిరుద్యోగులు ఏమిటి, యవ్వనస్తుల గురించి చాలా భారం కలిగి ఉన్నాను. డేవిడ్ అయితేనేమి, మరి అనేక మంది దయచేసి వాక్యం వినడానికి వాళ్ళకి వీలు ఉండదు, టైం ఉండదు. బట్ దే షుడ్ టేక్ టైమ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ ద లార్డ్. ఇక్కడికే రమ్మని కాదు, దేవునితో సహవాసం కలిగి ఉండండి. ఒక పూట పొద్దుడు లేవగానే బ్యాటరీ డౌన్ అయిపోద్ది, వెంటనే ఛార్జ్ పెడతాం. లేచిన వెంటనే ఏం చేస్తాం? ఛార్జ్ పెడతాం. రోజంతా పని చేయాలి, రోజంతా పని చేయాలి. దీని అవసరం నీకు తెలుసు కనుక రోజంతా పని చేయాలి కనుక దీన్ని వెంటనే ఛార్జ్లో పెడతాం. వెంటనే కాఫీ తాగుతాం, పని చేయాలి కనుక టిఫిన్ తింటాం, వంట చేస్తాం. టిఫినే కాదు, మధ్యాహ్నానికి కూడా రెడీ అయిపోతాం. చూస్తున్నారా? శరీరానికి కావలసింది అన్ని విధాలా ప్రిపేర్ అవుతాం. ఆత్మకు కావలసింది ఎంతసేపు దేవునితో మాట్లాడుతున్నాం, వ్యక్తిగతంగా ఎంతసేపు దేవునితో సహవాసం చేస్తున్నాం. ఆయన గైడ్ చేస్తాడు. ఎవరైనా సరే, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, హీఈస్ ఏబుల్ టు గైడ్ యూ. ఆయన నిన్ను విడిపించి తప్పించి నడిపించగలిగిన దేవుడిని యేసయ్య. నమ్ముదాము. హోరేబులో ఏమైంది? ప్రైజ్ ది లార్డ్. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులు, అమోరీయులు, హిత్తీలు, పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీలను వెళ్ళగొడతాను. మీరు లోబడినోళ్ళన్న ప్రజలు. అయినా సరే నీ శత్రువుని ఆయన వెళ్ళగొడుతున్నాడు. వాట్ ఏ గ్రేట్ హీ ఈజ్. చూస్తున్నారా? మీరు లోబడినోళ్ళన్న ప్రజలు అయినా సరే నీ నిమిత్తం ఎంత శ్రద్ధ వహిస్తున్నాడంటే, నీకు ముందుగానే నీ శత్రువులు నేను వెళ్ళగొడతాను. మీరు లోబడినోళ్ళని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. నేను మీతో రాను, పోరా అవతలకి. కొడుకుతో చెప్పామనుకో, నేను నీతో రాను, నీ ముఖం చూడను, పోరా అవతలకి అంటే ఏమంటాడు? ఆడు ఏడుస్తాడు, గోల పెడతాడు. ఆ తల్లి యొక్క తండ్రి యొక్క ప్రేమను ఎరిగినవాడు, ఆ డిసిప్లిన్ ఎరిగినవాడు ఏడుస్తాడు. చిన్నప్పుడు మరి మా మనవడు ఇక్కడ ఉన్నప్పుడు, నువ్వు నా మాట వినట్లేదు, నీకు నేను ఇంకేమి చెప్పనురా, నీ ఇష్టం వచ్చింది తిను, నీ ఇష్టం వచ్చింది చదువుకో, నాకు నేమి అడగొద్దు అని వాళ్ళ నానమ్మ అంటే, నువ్వు నాకు చెప్పకపోతే నాకు జీరోలు వచ్చేస్తాయి నానమ్మ అని ఏడ్చాడు. నువ్వు నాకు చెప్పకపోతే నాకు జీరోలు వస్తాయి. ఆ ఇంపార్టెన్స్ తెలిసిన వాళ్ళు ఏడుస్తారు. ఈ ప్రజలు దుఃఖించారంట. ఏమని? మీరు లోబడినోళ్ళని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్తే ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. అది మంచి వార్త, దుర్వార్త. నేను మీతో రాను. దేవాది దేవుడు, సర్వశక్తి గల దేవుడు, నేను మీతో రాను అంటే వాళ్ళు నిజంగానే దేవుని యొక్క సన్నిధి సహకారం అనుభవించారు కనుక బాధపడ్డారు, వాళ్ళు దుఃఖించారు. ప్రజలు ఆ దుర్వార్త విని దుఃఖించారు. ఎవడను కూడా ఆభరణములను ధరించుకోలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనొల్లని ప్రజలు, ఈ ప్రజలతో నువ్వు వెళ్ళి చెప్పు. ఏమని? మీరు లోబడనొల్లని ప్రజలు. ఒక క్షణ మాత్రము నేను మీ నడుమకు వచ్చితినా మిమ్మల్ని నిర్మూలన చేసేదను గనుక, మిమ్మల్ని నిర్మూలన చేస్తాను గనుక మిమ్మల్ని ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయడి అని చెప్పమన్నాను. మీ ఆభరణములు మీ మీద నుండి తీసివేయండి. మీరు లోబడనోళ్ళని ప్రజలు, మీరు విధేయత చూపించే ప్రజలుగా ఉంటే ఆయన మాట వినండి, ఆయన మాటకు విధేయత చూపించండి. ఇలా చెప్పామనుకోండి, ఏమంటారు ప్రజలు? ఇది పెంతెకోస్తు చర్చ్ అండి, దేవుడు ఏం చెప్పాడో అది వినరు. ప్రజలు ఏం చేస్తున్నారో అది చూస్తారు. ప్రజలు ఏం చెప్తున్నారో అది వింటారు, దాని ప్రకారం చేస్తారు. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా వాళ్ళ జీవితంలో మార్చుకోవడానికి ఇష్టం ఉండదు. కన్వీనియంట్. ప్రజలు కోరేది కన్వీనియంట్ క్రిస్టియానిటీ, విశాల మార్గము, ఇరుకు మార్గము కాదు. మీరు లోబడినోళ్ళని ప్రజలు. ఒక్క క్షణం మాత్రం మీ మధ్యకి వచ్చానా, నేనేం చేస్తానో నాకు తెలియదు. జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియాలంటే మీరు మార్చుకోవాల్సింది మీ యొక్క జీవితంలో మార్చుకోండి. మీ మీద ఉన్న ఆభరణము తీసివేసి, ప్రైజ్ ది లార్డ్, అది నాకు తెలియనట్లు మీ ఆభరణములు మీ మీద నుండి తీసివేయండి
అని చెప్పమన్నాడు. మోషేతో చెప్పాడు విషయంలో. నేను మీతో రావాలి అంటే, నేను మిమ్మల్ని గైడ్ చేయాలంటే నా మాటకు మీరు విధేయత చూపించాలి. ఆభరణం మీరు తీసివేయండి. కాబట్టి ఇశ్రాయేలులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములు తీసివేశారు. ఓకే, ఇప్పుడు మరలా ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయానికి వెళదాము. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో ప్రారంభించున్నాము. హోరేబులో ఏం జరిగిందో చూసాము. ఇప్పుడు మన దేవుడైన యెహోవా, 2వ వచనంలో ఉన్నాను, మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో చేసిన నిబంధన చేశాడు. మన పితరులతో నిబంధన చేశాడు. అది ఆయనతో మాత్రమే కాదు, మనతో కూడా చేసినట్టు. అది ఏమని చెప్తున్నాడు ఇక్కడ? యెహోవా మన పితరులతో కాదు నేడు ఇక్కడ సజీవులమైన మనతోనే ఈ నిబంధన చేశాను. ఆమేన్. చూస్తున్నారా? అది అప్పుడు ఆ ప్రజల గురించి కాదు, ఈ రోజు కూడా నీతో నాతో కూడా ఆయన నిబంధన చేస్తున్నాడు. నేను నీతో ఉంటాను, నీకు ముందుగా వెళ్ళి నీ శత్రువులు నేను అణగగొడతాను, నీ శత్రువులు నేను చెదరగొడతాను. అనేకమైన వాగ్దానములు, ద ఫ్రూట్ ఆఫ్ బ్లెస్సింగ్స్, ప్రైజ్ ద లార్డ్, ఆశీర్వాదములు పండు ఆయన ఇస్తున్నాడు మనకి, గంపతో ఇస్తున్నాడు. అవి తీసుకునే అర్హత మనకు లేదు. ప్రైజ్ ద లార్డ్. ఆ యొక్క వాగ్దానము వాళ్ళకు మాత్రమే కాదు, ఈరోజు మీకును పరిశుద్ధాత్మను వరము మీకు ఇస్తాను. అది వాళ్ళకు మాత్రమే కాదు, నీకును నీ పిల్లలకును దూరస్తులైన వాళ్ళందరికీ, యేసే దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా చెందుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎంత సులువుగా సాతానుడు మభ్యపెట్టి దేవుని యొక్క మార్గము నుండి, వాక్యము నుండి ఎంత సులువుగా తప్పించేస్తున్నాడు చూడండి. మనుషులు తమ కొరకు ఇష్టమైన దేవతలను చేసుకుంటున్నాడు, ఇష్టమైన రాజులను కోరుకుంటున్నాడు, ఇష్టమైన మార్గములను కోరుకుంటున్నాడు, ఇష్టమైన సేవకులను కోరుకుంటున్నాడు. దేశం ఎటు వెళ్ళిపోతుంది, లోకం ఎటు వెళ్ళిపోతుంది. ద్వితీయోపదేశకాండంలో ఉన్నాను నేను. మన దేవుడని యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశాడు. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైన మనతోనే ఈ నిబంధన చేశాడు. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. గనుక యెహోవా మాట మీకు తెలియజేయటకు నేను యెహోవాకును మీకును మధ్యన నిలిచి. మోషే గారు ఎక్కడ నిలబడ్డారు? ఇశ్రాయేలు ప్రజలకిని దేవునికిని మధ్య నిలబడి. ప్రస్తుత దినాల్లో అనేక మంది పూజారులు చేసేది అదే. దేవునికిని మరి భక్తులకిని మధ్యని అనుసంధానం చేస్తూ ఉంటారు. వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు, దేవుడి తరపున వచ్చి వాళ్ళు ఆశీర్వదిస్తూ ఉంటారు, భక్తులు ఇచ్చిన పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. చూస్తున్నారు కదా. కనుక యెహోవా మాట మీకు తెలియజేయటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలిచి ఉండగా యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. ఇంకా ఏమిటి మాట్లాడుతున్నాడు దేవుడైన యెహోవా? ఇంకా ఏమి మాట్లాడుతున్నాడో చదువమ్మా. ఇప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడినైన యెహోవాను నేనే. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి. ఐగుప్తు దేశంలో ఎలాగున్నారు? దాసుల యొక్క గృహము. మన ఇంట్లో సర్వెంట్ ఉందనుకోండి, ఏం చేస్తాము? అమ్మ ఆ గ్లాస్ ఇలా పట్టరమ్మా, ఈ నీళ్ళు అక్కడ ఉంపాయమ్మా, ఆ వచ్చేటప్పటికెల్లా గబగబా ఈ చీపురు పెట్టి తుడిచేయమ్మా, ఈ తుడిచేటప్పటికెల్లా మళ్ళీ ఇంకోటి కంటిన్యూగా పనులు చెప్తూనే ఉంటాం కదండి. మరి తనకి 5,000 ఇస్తున్నాం కదా, నెలకి 10,000 ఇస్తున్నాం కదా, ఏం చేస్తాము? వెంటనే మనకు ఉన్న పనులన్నీ కూడా అది వెళ్ళి మనం తీసుకోగలం, కానీ అది కూడా తీసుకోలేం. అంతేనా షకీనా? అది కూడా తీసుకోలేం. ఏం చేస్తాం? ఆ గ్లాస్ కొంచెం ఇలాగ ఇచ్చేయమ్మా, ఆ గ్లాస్ ఇచ్చేస్తుంది. తను ఫెడప్ అయిపోయి, బాబు నేను ఈ గ్లాసు స్పూను ఏంటది రబ్బరు పెన్సిలు అందించలేను బాబు అని చెప్పి జెండా ఎత్తేస్తారు. అటువంటి పనులు చేసే మీకు నేను విడిపించాను. ఏమని? దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైనా యెహోవాను నేనే. మరి నన్ను కూడా రప్పించాడు లేదా? మరి మిమ్మల్ని తప్పించాడో లేదో కానీ నన్ను మాత్రం తప్పించాడు. మరి అప్పులకి బానిస అయిపోయాను, దాసుడిని అయిపోయాను. ఫోన్ వస్తే చాలా భయం వేసేది ఫోన్ తీయడానికి. వడ్డీ టైంకి కట్టేసేవాడిని. అసలు ఇమ్మంటే మాత్రం ఇప్పుడు ఎలా తీసుకురావాలి? కాలేజీ అమ్మాలి, కాలేజీ నుండి డబ్బులు రావాలి, అప్పులు కానీ ఇవ్వలేను. ఫోన్ వస్తే భయం వేసేది. కానీ అటువంటి దాస్యత్వం
ప్రభు నన్ను తప్పించాడు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దాస్యత్వంలో ఉన్నాము అనుకోవద్దు. ఆయన ఒక్కడే అప్పుల్లో ఉన్నాడు అనుకోవద్దు. అప్పులు అవ్వచ్చు, శరీర బలహీనతలు అవ్వచ్చు, చెడు అలవాట్లు అవ్వచ్చు, అనేక రకాల బానిసత్వం, అనేక రకాల బంధకాలు, అనేక రకాల బానిసత్వంలో మనం ఉన్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు, ఒక్కొక్క రకమైన బానిసత్వం ఉన్నాం. మరి వాటి నుంచి విడిపించాడు. ఓకే, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడిని యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆమేన్. మాట అంటే మాటే, దానికి తిరగలేదు. మరి లోకంలో అనేక మంది అనవచ్చు, యేసుని ఒక్కడినే మీరు ఆరాధన చేయాలా? ఈ లోకంలో ఇంకెవ్వరు దేవుళ్ళు కాదా? ఇంకెవ్వరు కూడా మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళలేరా? లోకంలో అనేక మంది అనేక రీతులు అంటారు. కానీ తండ్రి ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే, దేవునికిని నరునికును మధ్యవర్తి కూడా ఒక్కడే. అదే ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఓకే, వాక్యంలోనే మాట్లాడుతున్నాను నేను, దయచేసి అర్థం చేసుకుందాము. పైన నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రిందనున్న భూమి అందే గాని, భూమి క్రిందనున్న నేల అందే గాని ఇండు దేని పోలికనైనా విగ్రహమును చేసుకొనకూడదు. నీకు ఇంకో దేవుడు ఉండకూడదన్నాడు, విగ్రహం చేసుకోవద్దన్నాడు. ఆయన ఏమైతే చెయ్యొద్దన్నాడు అదే చేస్తున్నాము. దేవునికి ఆశీర్వాదం మనకు రావాలంటే ఎలా వస్తుంది చెప్పండి? దేవునికి ఆశీర్వాదం మాత్రం నాకు వెనకాల వచ్చేయాలి, నా బిడ్డలు దీవించాలి, మంచి ఉద్యోగాలు వచ్చేయాలి, నాకు ఆరోగ్యం బాగోవాలి, అన్నీ దేవుని నుంచి మేళ్ళు పొందాలి. కానీ వాక్యానికి విధేయ చూపించేటప్పటికల్లా లోకముతో పోల్చుకుంటాము. నేను షిప్యార్డ్ కాలేజీలో చదువుకున్నప్పుడు కాలేజీ పక్కనే పెద్ద కొండ ఉంది. ఏం చేసేవాళ్ళు, కొంతమంది క్లాస్ ఎగ్గొట్టి, అబ్బా ఈవేళ సోషల్ బోరింగ్ వద్దు బాబు అని చెప్పి ఏం చేసేవాడు, కొండ ఎక్కేవాడు. ఒకడు ఇద్దరు వెళ్తే ఇంకొకడు, అరే వాళ్ళు రాపని ఏమంటలేదు కదా, నేను కూడా వెళ్తానని ఇంకొకడు 4, 5, 10 మంది కొండ ఎక్కి వెళ్ళిపోయారు. ఆ కరెక్ట్గా పీరియడ్ అయిపోయే టైంకి వెళ్ళి దిగి వచ్చి క్లాసులో సైలెంట్గా వెళ్ళిపోయేవాళ్ళు. క్లాసులు ఎగ్గొట్టి వెళ్ళారు, పరీక్షలు అయ్యాయి, రిజల్ట్స్ వచ్చింది, ఆ 10 మంది ఫెయిలే. చూస్తున్నారా? ఆడు మానేశాడు, ఆడికి ఏం అవ్వలేదు కదా, నేను కూడా మానేస్తాను. ఆడు మానేశాడు కదా, నేను కూడా ఆడితో పాటు వెళ్తాను. ఏం జరగలేదు కదా, దేవుడు బాగానే చూసుకుంటున్నాడు కదా, దేవుడు బాగానే చూసుకుంటున్నాడు. ఒకరోజు రిజల్ట్స్ వస్తుంది, అప్పుడు గుండ్లు బాదుకుంటాము. లోకాన్ని చూసి, మనుషుల్ని చూసి వాళ్ళని వెంబడించొద్దు. స్కూల్లో కష్టపడి చదివి ఫస్ట్ మార్క్ వచ్చేవాడు ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నాం. అరే పత్తిని రావు, నీకు ఫస్ట్ క్లాస్ వచ్చేదిరా, క్లాస్లో ఫస్ట్ మార్క్ వచ్చేది, మ్యాథ్స్ ఫస్ట్ వచ్చేది నీకు, ఇంగ్లీష్ ఫస్ట్ వచ్చేది నీకు. ఇప్పటికీ కూడా మేము గుర్తుపెట్టుకున్నాం. ఎవరికి ఫస్ట్ వచ్చేది, ఎవడు లాస్ట్ వచ్చేవాడు, ఎవడు క్లాసులు ఎగ్గొట్టేవాడు, అందరూ గుర్తే. కష్టపడి చదువుకున్నవాడు ఉన్న ర్యాంక్ వేరు, వాడికి ఉన్న స్థితి వేరు, ప్రతిఫలం వేరు. క్లాసులు ఎగ్గొట్టి ఆడుతూ పాడుతూ తిరిగినవాడు, లోకముతో వెళ్ళినవాడు, వాడి స్థితి జీవితాంతము కూడా, ఒకరోజు 2 రోజులు కాదు, ఆ సంవత్సరం కాదు, జీవితాంతము కూడా సరైన ఉద్యోగం లేక, ఇన్కమ్ లేక ఎంతగానో భూమి మీద తిరుగుతున్నారు. ఇక్కడ అక్కడ కూలి పనులు చేసుకొని ఎందుకు పనికిరాని వాళ్ళగా తిరుగుతున్నారు. కానీ చదవలసిన టైంలో కష్టపడి చదివారా? పిల్లలు వింటున్నారా? చదవలసిన టైంలో కష్టపడి చదివారా? ప్రార్థన చేసే టైంలో దేవునితో సహవాసము, వాక్యంలో, పరిచర్యలో మీరు ఇన్వాల్వ్ అయ్యారా? మీకు ముందుగానే ఆయన నీ శత్రువులను ఆయన వెళ్ళగొడతాడు. ఆమేన్. నీకు ముందుగానే నీ శత్రువులను ఆయన వెళ్ళగొడతాడు. హోరేబులో ఆయన చేసిన వాగ్దానం గుర్తు చేసుకోనండి. హోరేబులో ఆయన చేసిన వాగ్దానము వాడితో మాత్రమే కాదు, ఈరోజు ఉన్న నీకు నాకు కూడాను. ప్రైజ్ ది లార్డ్. ఏమిటి ఆ యొక్క వాగ్దానము చూసాము ఇప్పుడే. నిర్గమకాండం 33వ అధ్యాయం నోట్ చేసుకో. మీరే లేటుగా వచ్చావు. నిర్గమకాండము 33వ అధ్యాయంలో చెప్పాను, 1 నుంచి 6 వరకు నోట్ చేసుకుని తర్వాత చదువుకోండి. హోరేబులో ఏమి జరిగిందో ఇక్కడ చెప్పాను.
ప్రైజ్ ది లార్డ్. యెహోవా హోరేబులో మన పితరులతో నిబంధన చేశాడని చెప్పాను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైన మనతోనే ఈ నిబంధన చేశాడు. యెహోవా కొండ మీద అగ్ని మధ్యన ఆయన ముఖాముఖిగా మాట్లాడాడు. ఏమని? దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడిని యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రిందనున్న భూమి అందే కానీ, భూమి క్రిందనున్న నీళ్ళ అందే కానీ ఉండు దేని పోలికనైనా విగ్రహాన్ని చేసుకోకూడదు, వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజ చేయకూడదు. చూడండి ఎంత క్లియర్గా ఒక్క మాట కాదు ఆయన చెప్పింది, ఎంత డిస్క్రైబ్ చేసి ఎంత విపులంగా ఆయన చెప్తున్నాడు. విగ్రహాన్ని చేసుకోకూడదు, వాటికి నమస్కరించకూడదు, వాటికి పూజ చేయకూడదు. నీ దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడను. ఆమేన్. నేను ద్వేషించి వారి విషయంలో, నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన కరుణ చూపించేవాడు, అలాగే పని చేసేవాడు కూడా. ఎప్పుడైతే ఆయన మాటకు విధే చూపించావా, ఆయన కరుణ నీ మీద, నీ పిల్ల 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 తరముల మీద ఉంటుంది. ఆయనకు విరోధంగా నిలబెట్టావా, ఆ యొక్క కోపము కూడా నీ పిల్లల మీద ఉంటుంది. ఓకే, 11 చదవమ్మా. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించి వానిని నిర్దోషిగా ఎంచడు. ఇంకా తర్వాత, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. నువ్వేమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదో చెప్తున్నాడు. ఏమి చేయాలి? విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించాలి. ఆదివారము నూతన నిబంధన సంఘములో మరి మీకు నాకు కూడా విశ్రాంతి దినము ఆదివారము, ప్రభుని స్తుతించే దినము, దేవునికి ఇచ్చే దినము, ప్రభుని ఆరాధన చేసే దినము. ఆ పరిశుద్ధముగా ఆచరించాలి. 6 దినములు నీవు కష్టపడి పని చేయాలి, నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఎద్దైనను, నీ గాడిద అయినను, నీ పశువులలో ఏదైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎద్దు, గాడిద, పని మనిషి అందరూ ఏ పని చేయకూడదు. ఏ పని చేయకూడదు. ఏ పని చేయకూడదు అంటే వండుకోవద్దనా? ఏ పని చేయకూడదు? వండుకోవడం మానేస్తే మనకేది లాస్, అంతేనా? జీవనోపాధి, కరెక్ట్. ఆసప్ చెప్తున్నాడు జీవనోపాధి కోసం. జీవనోపాధి సంబంధించింది. 1000 రూపాయలు ఎక్కువ జీతం ఇస్తారంటే షిప్యార్డ్ పరిగెత్తేవాళ్ళు. ఎందుకంటే మా పితరులు అందరూ అక్కడ చేసి వచ్చారు కాబట్టి చెప్తున్నాను. మిగతా రోజుల్లో 1000 రూపాయలు అయితే ఆదివారం 2000 అంటే పరిగెత్తికి వెళ్ళిపోయేవారు డ్యూటీకి. ఎందుకు? ఏదో విషయంలో పిల్లలకు పనికి వస్తుంది కదా అని. పాపం ఆ పెద్దవాళ్ళు వాళ్ళు కూడా చాలా జాగ్రత్త పడలే. ఏం చేస్తారు? ఒక 2000 వస్తే మన పిల్లలకి ఏదో ఉపయోగపడుతుంది కదా, ఏదో ఉపయోగపడుతుంది. కానీ ఏ దేనికి కూడా వెళ్ళకూడదు. జీవనోపాధి సంబంధించిన దేనికి కూడా ఓకే వెళ్ళకూడదు, ఏ పని చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడును నీ దాసియను విశ్రమింపవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించినని జ్ఞాపకం చేసుకొనుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. ఆమేన్. నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించాడు. ఇష్టమైతే చెయ్యు, వీలైతే చెయ్యు, టైం ఉంటే ఎల్లు ఆరాధనకి కాదు ఆయన చెప్పేది. ఏం చెప్తున్నాడు? ఏమని ఆజ్ఞాపించాడు? అది ఆజ్ఞ. ఏమని ఆజ్ఞాపించున్నాడు? నీ దేవుడని యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుంచి రప్పించినని జ్ఞాపకం చేసుకో. పాత అలవాట్ల నుంచి, పాత ఆచారాల నుంచి, పాత బలహీనతల నుంచి, పాత బంధకముల నుంచి నువ్వు విడిపించావు గనుక జ్ఞాపకము చేసుకో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎలాంటి అప్పులో నువ్వు ఉండేవాడివి, ఎలాంటి అనారోగ్యంతో నువ్వు బాధపడేవాడివి, ఎలాంటి ప్రజల మధ్యన నువ్వు జీవించావు, ఎలాంటి త్రాగుబోతుగా నీవు ఉన్నావు, విడిపించబడలేని బాధల్లో ఏ విధంగా నువ్వు కొట్టుమిట్లాడుకున్నావు. వాటి నుంచి విడిపించిన నీ దేవుడని యెహోవాను
జ్ఞాపకము చేసుకోవడానికి ఆరాధనకి వెళ్ళాలంట. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్తున్నాడు? నీ దేవుడే చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించనని జ్ఞాపకం చేసుకో, అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలెనని నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడని యెహోవా ఆజ్ఞాపిస్తాడు. నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. నిన్నటి దినమున ఒక గృహం దర్శించడానికి వెళ్ళినప్పుడు ఈ మాట ప్రభు నాతో మాట్లాడాడు. అక్కడ ఏం చెప్పాలో ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఏం చెప్పాలో సిద్ధపడి నేను అక్కడికి వెళ్ళలేదు. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిన తర్వాత ప్రభు ఇచ్చిన మాట, దేవునికి మాటకు విధేయ చూపించావా, ఆయన నీ ముందున్న నీ శత్రువులందరినీ కూడా వెళ్ళగొడతాడు. మార్గము సిద్ధము చేస్తాడు. మార్గము సిద్ధము చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాకోలములకు ఆజ్ఞాపించాడు. కెరూతు వాగుకి ఆజ్ఞాపించాడు. వర్షాలు లేవు అప్పటికే, కానీ వాగు నీళ్ళు వచ్చాయి. వర్షాలు లేవు, పంటలు లేవు. సారెపతి ఊర్లో పంటలు లేవు, వర్షాలు లేవు. మరలా వర్షం వచ్చి పంట పండి నీ తొట్టులోనికి పిండి వచ్చే వరకు కూడా నీ తొట్టులో పిండి అయిపోదన్నాడు. తొట్టులో పిండి అవ్వలేదు, బుడ్డిలో నూనె అవ్వలేదు. ఎందుకంటే మార్గం సిద్ధపరిచింది ఆయన. థ్యాంక్ యూ జీసస్. మార్గము సిద్ధపరిచింది ఆయన. నీ మార్గము సిద్ధపరిచింది ఆయన. ఆయన నామమును అగౌరవపరచొద్దు. దేవుని నామమును అగౌరవపరచొద్దు. వాక్యమును విందాము, వాక్యాన్ని విధేయ చూపిద్దాము. మనుషులకు నచ్చిన రీతిలో నీకు నచ్చిన వాళ్ళను చూసి వాళ్ళని వెంబడించొద్దు. వాళ్ళు అలాగున్నారు కదా పర్వాలేదు, వీళ్ళు ఎలాగున్నారు కదా పర్వాలేదు. పర్వాలేదు ఎప్పటి వరకు? మరలా పరీక్షలు అయ్యి రిజల్ట్స్ వచ్చే వరకు. కొండ మీద ఉన్నవాళ్ళు అందరూ కూడా ఫెయిల్ అయ్యారు. నువ్వు కూడా ఫెయిల్ అవ్వాలనుకుంటున్నావా? పాస్ అవ్వాలనుకుంటున్నావా? దేవుని చేత నడిపించబడాలనుకుంటున్నావా? దేవుని చేత పోషించబడాలనుకుంటున్నావా? గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. హోరేబు కొండ మీద ఏం జరిగిందో చూసాము. వాళ్ళు తమ యొక్క ఆభరణములు తీసివేశారు. వాళ్ళకి తమ ఆభరణములు తీసివేసి, అయ్యా నీవు నాతో రాకపోయినట్లయితే, మీరు మమ్మల్ని నడిపించకపోయినట్లయితే మేము వెళ్ళలేము, మేము భరించలేము. వాళ్ళు బహుగా దుఃఖించారు. మనం బాధపడుతున్నామా? నేను నీతో రాను, పో, ఎక్కడ పోతావు పో అంటే మనము సంతోషిస్తున్నామా? పర్వాలేదులే, ఇది కాకపోతే వేరే సహవాసం ఉంది అనుకుంటున్నామా? ప్రభు నడిపించే దేవుడు అండి. ఆయనకి ఇచ్చే ఘనత మనం ఆయనకి ఇద్దాము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 58లో 13-14 చూడండి. యెహోవా యొక్క నోరు పలికిందండి ఈ మాట. మై గాడ్, చాలాసార్లు ఈ మాటలు చదివాము, కానీ నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు, ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదో చెప్తున్నాడు. నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉన్నట్టయితే నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఇంగ్లీష్ లో చదవండి ఆ మాట లాస్ట్. Mouth of the Lord hath spoken it. Praise the Lord. For the mouth of the Lord hath spoken it. What a powerful word. దయచేసి ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఇంగ్లీష్ కూడా చదవడానికి అలవాటు చేసుకోండి. మన భాష కాదు అనుకోవద్దు, ఇంగ్లీష్ నేర్చుకుందాము. ద మౌత్ ఆఫ్ ద లార్డ్ హ్యాత్ స్పోకెన్ ఇట్. అర్థమవుతుందా? ద మౌత్ ఆఫ్ ద లార్డ్ హ్యాత్ స్పోకెన్ ఇట్. దేవుని యొక్క నోరు పలికిందన్నమాట. దేవుని యొక్క నోరు పలికిందన్నమాట. మోషే కాదు పలికేది, అబ్రహాము కాదు పలికేది. నా విశ్రాంతి దినము, ద డే ఈజ్ బిలాంగ్స్ టు హిమ్. ఆదివారం ఆయనది. నా విశ్రాంతి దినము, నీ దినము కాదు. మనం ఏం చేస్తాము? ఒక 1000 రూపాయలు ఎక్కువ వస్తుందంటే పరిగెడతాము. డ్యూటీ అవ్వచ్చు, పరీక్షలు అవ్వచ్చు,
చాలా సందర్భాల్లో తప్పట్లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆదివారం పెడుతున్నారు, తప్పట్లేదు. కానీ ఎక్కడ వీలు పడుతుందో దయచేసి ఆదివారం ఆరాధన మిస్ అవ్వద్దు. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకూడదు. నాకు ప్రతిష్ఠితమైన దినమని నీ ఊరుకున్నట్లయితే విశ్రాంతి దినం మనోహరమైందని, ప్రతిష్ఠిత దినమని, ఘనమైన దినమని అనుకుని ఘనంగా ఎంచాలి. నీకు ఇష్టమైన పనులు చేయకుండా, వ్యాపారం చేయకుండా, లోక వార్తలు చెప్పుకోకుండా నీవు యెహోవా యందు ఆనందిస్తావు. ప్రైజ్ ది లార్డ్. చెప్పుకొనకుండా, లోక వార్తలు చెప్పుకొనక ఈ ఉండినట్లయితే ఏమవుద్ది? నీవు యెహోవా యందు ఆనందిస్తావు. నీ డబ్బు, బంగారం, సంపద ఎంతున్నా సరే ఆనందం రాదు. దేవుని యొక్క ఆనందం నీకు రావాలి. యెహోవా యందు నీవు ఆనందించదు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను. ప్రమోషన్ మీద ప్రమోషన్, ప్రమోషన్ మీద ప్రమోషన్. నువ్వు చదువుకొని క్వాలిఫికేషన్ ఉండి ఉద్యోగం తెచ్చుకొని ప్రమోషన్ తెచ్చుకోవడం ఒక తంతు. ఏమీ లేకపోయినా సరే పైకి రావడం అన్నది వేరే తంతు. దేవుడు తీసుకొచ్చాడా పైకి? ఉద్యోగం, చదువు ఏమీ లేకపోయినా సరే ఆయన పైకి తీసుకొని వస్తాడు. బ్యాంకులో ఆఫీసర్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక్క ప్రశ్న కూడా నేను చెప్పలేదు, నా మైండ్ బ్లాక్ అయిపోయింది. కానీ క్లర్కల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాక్యం గురించి అడిగారు, అంతా కూడా వాక్యం గురించి చెప్పాను. ఆఫీసర్ ప్రమోషన్కి వెళ్ళినప్పుడు ఏమీ చెప్పలేదు నేను, అయినా సరే ప్రమోషన్ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యకరుడు. నీవు యెహోవా యందు ఆనందిస్తావు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును. ఇంకా నేను అనుకున్నాను యాకోబు యొక్క స్వాస్థ్యం ఏమైందా, దాని గురించి కూడా ధ్యానిద్దాం అనుకున్నాను. మెసేజ్ ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. మీరు వాక్యము ధ్యానించడానికి ప్రయత్నం చేయండి సమయం ఉన్నప్పుడు. దయచేసి ఎవరైనా సరే దయచేసి వాక్యము చదివేయడం కాదు, పుటలు వాక్యము ధ్యానించండి. ఏమని? నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము. దాని గురించి జస్ట్ క్లుప్తంగా ఆలోచించినట్లయితే, యాకోబు తన మామయ్య అయిన లాబానింటికి వెళ్తాడు. మరి అతను పని చేసినందుకు కానీ అతనికి జీతం పెడతాడు. ఏమని? అరే బాబు, గీతలు ఉన్నాయి పుడితే, చారులు ఉన్నాయి పుడితే అవేరా నీ జీతం అన్నాడు. అన్ని చారులు ఉన్నాయి పుట్టే. ఓరు బాబు, అన్ని చారులు ఉన్నాయి పుట్టేస్తున్నాయి, అన్నీ ఈడివి అయిపోతున్నాయి. లేదు ఈసారి మచ్చలు ఉన్నాయి పుడితే అవి నీ జీతం అన్నాడు. అన్నీ కూడా మచ్చలు ఉన్నాయి పుట్టడం ప్రారంభించి ఇచ్చేది ఆయన. చూస్తున్నారా యాకోబు యొక్క స్వాస్థ్యం ఎలా పెరిగిందో? నేను నీ దేవుడైన యెహోవాను, నేను నిన్ను తీసుకుని వెళ్తాను, మరలా ఈ స్థలమును తీసుకుని వచ్చే వరకు నేను నీతో ఉంటాను అను. పెళ్లి చేసుకున్నాడు. 1+1 ఆఫర్. 1+1 ఆఫర్. రేచెల్ని ప్రేమించాడు, పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు లేయని వచ్చింది, రేచెల్ వచ్చింది. 12 మంది పిల్లలు, స్వాస్యము. 12 మంది ఇశ్రాయేలు స్వాస్యము. దేవునితో పోరాడాడు, గెలిచాడు. ఏ విధంగా? యాకోబు ఇశ్రాయేలుగా చేయబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. పోరాడి గెలిచిన వాడు యాకోబు. యాకోబు యొక్క స్వాస్యము. ధ్యానించినట్లయితే పుట్టలు ఉంటాయి. నువ్వు ధ్యానించాలి ఓపిక పెట్టుకొని. మనకి ఓపిక ఉండదు. మనకి లోకంలో చాలా పనులు ఉన్నాయి. దీనికి లిమిటెడ్గా ఇస్తాం, ఒక స్పూన్తో ఇస్తాం చాలు. బైబిల్ చదివేసుకున్నాం కదా, చాలు. తగినంతగా భోంచేస్తాము. ఇంకొంచెం కూర వేసుకున్నాం, కొంచెం ఉప్పు తక్కువైంది, కొంచెం కారం ఉంటే బాగుండు. రుచుల విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉంటామో వాక్యం విషయంలో ప్రియమైన దేవుని సంగమా, దీన్ని తేలిక చెయ్యొద్దు. దేవుని వాక్యాన్ని తేలిగ్గా చెయ్యొద్దు. ఘనమైన నామము, ఘనమైన వాక్యము, ఘనంగా దాన్ని ఆచరిద్దాము. విశ్రాంతి దినము మనోహరమైనదనియు, యెహోవాకు ప్రతిష్ఠిత దినము. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్, ద డే ఆఫ్ ద లార్డ్. ప్రభుకి ఇచ్చే రోజు, ప్రభుని స్తుతించే రోజు. సిద్ధపడదామా? పాటలు పాడి ఆరాధన చేయడానికి సిద్ధపడదాము. ఘనమైన దేవుణ్ణి ఘనమైన రీతిలో మరి ఆరాధన చేద్దాము. సిస్టర్ నయోమి ప్రార్థన చేయమ్మా. మైక్ అలా పాస్ చేయండి. యేసయ్యా వందనం. పాటలు పాడేవాళ్ళు సిద్ధపడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. యేసు
ప్రైజ్ బీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఐ ఆల్సో థ్యాంక్ పాస్టర్ శామ్యుయల్ షా. వెల్కమ్ అండ్ ప్రైజ్ ద లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కీర్తనలు ఇప్పటివరకు విన్న సాక్ష్యాలు, అనేకమైన సాక్ష్యాలు, ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి ఉన్నాము. కీర్తనలలో 72వ అధ్యాయము 18వ వచనం ఇలా చెప్తుంది. Psalms chapter 72 verse 18, it says like this: Blessed be the Lord God, the God of Israel, who only doeth wondrous things. ఈ దేవుడైన యెహోవా, ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు, స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయగలవాడు. హల్లెలూయా. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయగలిగే దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో ఏది ఎప్పుడు ఎలా జరుగుతుంది అన్నది ఆయన మాత్రమే నిర్ణయిస్తూ ఉంటాడు. అనేకమైన సార్లు మార్గాయాసము చేత అలిసిపోతూ ఉంటాం మన జీవితంలో. ఇంకా ఇది ఎప్పుడు జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది. సో బ్లెస్డ్ బీ ద లార్డ్ హూ ఓన్లీ డూయెత్ వండర్స్ థింగ్స్. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడని జస్ట్ ఒక మాట నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. అది మన టాపిక్ కాదు, బట్ చెప్తున్న సాక్ష్యాలు, ఒక్కొక్కరి జీవితంలో ఆయన చేస్తున్న ఆశ్చర్య కార్యాలను మనం జ్ఞాపకంలో చేసుకొనగా అది ఆశ్చర్యం కలుగుచున్నది, అది ఆశ్చర్యం కలుగుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విషయంలో కూడా లెట్ us నాట్ బి డిస్మైడ్. ఏ విషయంలో కూడా కృంగిపోవద్దు. విశ్వాసాన్ని మన జీవితంలో దాన్ని ఆ దినము వరకు కొనసాగించుకునే యేసు వైపు మనం చూస్తూ, మనం ఎప్పుడైతే మన యొక్క పందెపు రంగంలో ఓపికగా ముందుకు వెళ్తూ ఉంటామో, ఆయన మన జీవితాల్లో ఏది ఎప్పుడు జరగాలో దాన్ని ఆయన నిర్ణయించి ఉన్నాడు. ఏ విషయంలో కూడా కృంగిపోవద్దు. మన యొక్క విశ్వాసమును సడలిపోకుండా, లెట్ us నాట్ ఫెయింట్ ఇన్ ద లెవెల్ ఆఫ్ అవర్ ఫెయిత్. మనం విశ్వాసము తాలూకా పరిమాణాన్ని తగ్గించుకోకుండా ఆయన మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో, He only doeth wonders things. హల్లెలూయా. నమ్మిన ప్రతి ఒక్కరము కూడా దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయగల సమర్థుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, నిత్య నివాసి అయిన దేవా, ప్రభ నీ పక్షాన నేను నిలబడిచుండగా ఏ మాట మాట్లాడాలో ప్రభ మీ జ్ఞానాన్ని ఇచ్చి ప్రభ మాతో మీరు మాట్లాడండి. మాట్లాడేది నేను కాదు, మీ యొక్క ఆత్మ ద్వారా. అనాయింట్ మీ విత్ యువర్ హోలీ స్పిరిట్. వాట్ వర్డ్ ఈజ్ రిక్వైర్డ్ టు ద కాంగ్రిగేషన్. నీ యొక్క బిడ్డలైన వారికి ఏ మాటలు కావాలో అది ప్రభ నా నోట నుంచి పలికించి, ఏ మాట లేదంటే ఏ సాక్ష్యము, ఏ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించినై ఉన్నారు, నీ యొక్క బలిష్టమైన చేతికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. కృప చూపించి మమ్మల్ని వాడుకోమని యొక్క చిన్న కొద్ది ప్రార్థన యేసు అనే అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఉదయకాలంలో వర్షిప్ మెసేజ్ కూడా మనం వింటున్నాము. వెన్ గాడ్ ప్రొవైడ్స్ సర్టెన్ ప్రొవిజన్స్ టు హిస్ చిల్డ్రన్. దేవుడు మన యొక్క ఆయన బిడ్డలైన వారి పట్ల ఒక ఆలోచన ఆయన కలిగి ఉంటాడు. ఓకే, ఆయన ఒక ఆలోచన కలిగి ఉంటాడు. ఆయన మనకి ఏదైనా ఇవ్వాలి అని ఆయన ఒక ఆలోచన కలిగి ఉంటే, ఆ యొక్క ప్రొవిజన్స్ అన్నవి ఎలా వస్తాయి మనకు అర్థం కాదు. వీ డు నాట్ నో హౌ గాడ్ ప్రొవైడ్స్ టు హిస్ చిల్డ్రన్. ఇఫ్ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గివింగ్ యూ సంథింగ్, ఒక 5 నెలలు కావచ్చు, ఒక 6 నెలలు కావచ్చు, ఒక నెల రోజులు జాప్యం కావచ్చు, దేర్ మైట్ బి సమ్ డిలే. But if God wants to give his children something, we should be least bothered about the provisions, how he is going to give. అది ఏ కాకిని వాడుకుంటాడో, ఏ కాకోలాన్ని వాడుకుంటాడో, ఏ కెరేతు వాగను వాడుకుంటాడో, ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అది దాని గురించి ఆలోచించడం మన వంతు కాదు. నా ప్రియ సహోదరులారా, మనం ఆలోచించాల్సింది ఏంటి, మనం చూడాల్సింది ఏంటంటే, ఆ తండ్రి అయిన దేవుడు ఎవడు ఆశ్చర్య కార్యాలు చేస్తారో ఆయన తట్టు మాత్రమే మనము చూడాలి, మన విశ్వాస జీవితంలో ముందుకు వెళ్దాలి. ఓకే, సందేశంలో బిఫోర్ వి గోయింగ్ టు ద మెసేజ్, ఐ వాంట్ టు ఆస్క్ యూ ఆల్ ఎ క్వశ్చన్. హౌ క్యాన్ యూ రిసీవ్ మోర్ ఫ్రమ్ గాడ్? దేవుని నుంచి ఎక్కువ ఎలా మనం పొందుకోగలుగుతాం? ఈ దినాలు మనం చూసినట్లయితే అన్యులైన వారు లేదంటే స్ట్రేంజర్స్, వీ కెన్ సీ నాన్ క్రిస్టియన్స్, ద పీపుల్ హూ ఆర్ నాన్ క్రిస్టియన్స్ ఆర్ రిసీవింగ్ మోర్ ఫ్రమ్ ద లార్డ్. దాని గురించి ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? విశ్వాసులైన వారు అన్యజనులతో మనం పోల్చుకున్నట్లయితే, విశ్వాసుల కంటే ఎక్కువ అన్యజనులు ఆశీర్వదింపబడుతున్నారు. ఎంతవరకు మనం దీన్ని ఆలోచిస్తున్నాం? ఎంతవరకు నాతో మీరు ఏకీభవిస్తున్నారు? ఎప్పుడన్నా ఆలోచించమా? మనం చాలాసార్లు మనం చూసినట్లయితే అన్యజనులైన వారు, లేదంటే దేవుని ఎరగని ప్రజలు, లేదంటే దేవుని మీద నమ్మకం కలిగిన వారు, ఏమండి మా గురించి కొంచెం ప్రార్థన చేయండి, లేదంటే మాకు ఈ అవసరత ఉందండి, మా గురించి ప్రార్థన చేయండి అని మనల్ని అడిగినప్పుడు, వాళ్ళు సేవకులే కాకపోవచ్చు,
కేవలం దేవుని బిడ్డను నమ్మిన వారులైనా కూడా కావచ్చు. వాళ్ళు కూడా ప్రభా పలానా వాళ్ళు నన్ను ఇలా అడిగారు, వాళ్ళ జీవితంలో ఈ కార్యము చేయండి అంటే దేవుడు చేస్తున్నాడా చేయట్లేదా? దేవుడు డెఫినెట్గా చేస్తున్నాడు. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ఎప్పుడన్నా దాని గురించి మనం ఆలోచన చేసామా? డిడ్ వి ఎవర్ థింక్ అబౌట్ ఇట్? Why God is doing miracles and marvelous things in the people, in the life of the strangers, to the non-Christians. ఓకే, అవిశ్వాసులైన వారికే ఎక్కువ దేవుడు కార్యాలు చేస్తున్నాడు. విశ్వాసులైన వారి పట్ల దేవుడు తక్కువ కార్యాలు ఎందుకు చేస్తున్నాడు అన్న దాని గురించి ఎప్పుడన్నా మనం ఆలోచన చేశామా నా ప్రియ సహోదరి సహోదరులారా? ఎందుకు ఇదంతా నేను చెప్తున్నాను అంటే, మన విశ్వాస జీవితంలో విశ్వాసులైన వారు ఏం చేస్తున్నారంటే, దే ఆర్ కమింగ్ టు అ సటల్ క్రిస్టియానిటీ. ఒక నిశ్చలమైన లేదంటే ఒక సేఫ్ ప్లేస్లోకి వాళ్ళు వచ్చేస్తున్నారు. వారి విశ్వాస జీవితంలో దేవుడు ఇంకా కార్యాలు చేయగలడు, లేదంటే ఇంకా చేయగల సమర్థుడు, మన విశ్వాసము తాలూకా డెప్త్ని మనం ఇంకా పెంచుకోవాలి అన్న ఆలోచన వాళ్ళు వదిలేసి దే ఆర్ సెటిలింగ్ టు వాట్ దే ఆర్ హ్యావింగ్. వాళ్ళకు ఉన్న దాన్ని బట్టి వాళ్ళు సంతృప్తి చెందుతున్నారు. కానీ అన్యజనుల్లో మనం చూసినట్లయితే, నాన్ క్రిస్టియన్స్ మనం చూసినట్లయితే, వాళ్ళు ఎంతగానో భక్తి శ్రద్ధలతో విత్ ఎ గ్రేట్ రివరెన్స్ అండ్ విత్ a great reverence towards God, they in their heart they do not know how to pray. వాళ్ళకి ఎలా ప్రార్థన చేయాలో తెలీదు, వాళ్ళకి దేవునికి సన్నిధికి ఎలా రావాలో తెలీదు, వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. దే డు నాట్ నో హౌ టు డూ అండ్ హౌ టు బి ఫెయిత్ఫుల్ టు ద లార్డ్. బట్ విత్ దట్ స్మాల్ ఫెయిత్ఫుల్నెస్, ఆ యొక్క చిన్న నమ్మకత్వాన్ని బట్టి దే ఆస్ ద లార్డ్. ఆర్ సమ్ టైమ్స్ దే డు నాట్ నో హౌ టు ఆస్ ద లార్డ్ ఆల్సో. కొన్నిసార్లు దేవుని ఎలా అడగాలో కూడా వాళ్ళకి తెలియదు. ఆ దగ్గరున్న క్రైస్తవులు అనేవాళ్ళు, లేదంటే అప్పుడప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా గురించి కొంచెం ప్రార్థన చేయండి అని వాళ్ళు అడగడము, వాళ్ళు ప్రార్థన చేయడం, గాడ్ ఈస్ కమింగ్ డౌన్ అండ్ దే ఆర్ హియరింగ్ టు ద ప్రేయర్ అండ్ గాడ్ ఈస్ డూయింగ్ మిరాకిల్స్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళ జీవితాల్లో దేవుడు ఎందుకు చేస్తున్నాడు అంటే, when the prayer or the spirit of the Lord is touching them, they are being moved in the spirit. వాళ్ళు దేవుని మాట చేత, దేవుని యొక్క ఆత్మ చేత వాళ్ళు కదిలింపబడుతున్నారు. కాబట్టి వారి జీవితాల్లో ఎక్కువ కార్యాలు జరుగుతున్నాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఐఎమ్ కమింగ్ టు ద బైబిల్. దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూసినప్పుడు ఇటువంటి సన్నివేశమే ఒకటి నేను చూపించాలని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు షో ద సేమ్ రిలవెంట్ థింగ్, how strangers have received more from the Lord rather than the one who followed Jesus. దేవుని వెనకతలు వెళ్తున్న ఆ యొక్క డిసైపుల్స్ కంటే, ఆ దేవుని యొక్క శిష్యుల కంటే కూడా దేవుని వెనకాతలో వెళ్ళిన వారు ఎంత ఎక్కువ పొందుకుంటున్నారో నేను దేవుని నుంచి వాక్యంలోంచి మనం ధ్యానిద్దాం. లెట్ us turn with me to the Gospel of Luke chapter 17. లూకా సువార్త 17వ అధ్యాయంలో మనం 11వ వచనం నుంచి 19వ వచనం. The Gospel of Luke chapter 17 verses 11 to 19 says like this. We can see about the 10 lepers. ఇక్కడ చూసినట్లయితే 10 మంది కుష్ఠరోగుల గురించి మనం ఇక్కడ చూస్తాం. మనం అందరం కూడా చాలా సార్లు దీన్ని చదువుంటాం కదా, దీని గురించి చాలా సార్లు మనం ధ్యానం చేసి ఉండుంటాం. మనం ఏమనుకుంటామంటే, యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వాళ్ళని స్వస్థపరిచాడు. 10 మంది కుష్ఠ రోగుల్లో నుంచి 9 మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఒక్కడ మాత్రము వచ్చి యేసు ప్రభుని స్తుతించాడు. మనం అందరికీ తెలిసిన స్టోరీ ఇదే, మనం అందరం కూడా ఆలోచించేది ఇదే. కానీ దీంట్లో ఉన్న ఆంతర్యం ఏంటి అని అంటే, దీంట్లో ఉన్న ద డీపెస్ట్ రివల్యూషన్, వాట్ వీ హ్యావ్ టు థింక్, ద గ్రేటెస్ట్ రివల్యూషన్, వీల్ మెడిటేట్ వన్ బై వన్. ఒక్కొక్క వాక్యముని మనం దాన్ని ధ్యానిద్దాం. దయచేసి తెలుగు బైబిల్లో చదువుతున్న వాళ్ళు అలర్ట్ గా ఉండండి. నాతో ఇమ్మీడియట్ గా నా స్పీడ్ తోటి పరిగెడతా ఉంటే వీ కెన్ సేవ్ సమ్ టైమ్ అండ్ గో అకార్డింగ్ యాజ్ ద లార్డ్ లీడ్స్ అస్. మనం చూసినట్లయితే లూకా సువార్త 17వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళిచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసిరి. They stood afar off. వాళ్ళు దూరంగా నిలబడి, వాళ్ళు బికాస్ దే ఆర్ అన్క్లీన్, వాళ్ళు కుష్ఠ వ్యాధితో బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకున్న అపవిత్రతను బట్టి, వాళ్ళకున్న రోగాన్ని బట్టి ఆ దినాల్లో వాళ్ళు ఏమి చేయవలసిన వారు ఏంటంటే, వాళ్ళు మనుషులు లేదంటే జన సంచారం నుంచి వాళ్ళు దూరంగా ఉండాల్సింది. ఓకే, ద లెపర్స్ ఆర్ సపోజ్ టు స్టే afar off. They are supposed to stay afar off from the people or from the crowd.
ఓకే, ఆ యొక్క జన సంచారం నుంచి వాళ్ళు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది. అండ్ వెన్ జీసస్ వాస్ పాసింగ్ బై, వాళ్ళు చాలా దూరంగా నిలబడి దే వర్ అన్క్లీన్, వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే 12వ వచనంలో చూసినట్లయితే దే స్టూడ్ ఎఫార్ ఆఫ్, వారు చాలా దూరముగా నిలబడ్డారు. దే న్యూ దట్ జీసస్ వాస్ పాసింగ్ బై. యేసు ప్రభు జన సమూహముతోటి ఆ యొక్క ప్రదేశంలోంచి ఆయన వెళతాడు అని వాళ్ళ అపవిత్రతను బట్టి జన సమూహంలోకి వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి, యాజ్ దే కుడ్ నాట్ గో ఇన్ టు ద మిడ్స్ట్ ఆఫ్ ద క్రౌడ్, దే స్టూడ్ ఎఫార్ ఆఫ్. వాళ్ళు చాలా దూరంగా నిలబడ్డారు. ఎందుకు? దే ఆర్ అన్క్లీన్. వాళ్ళు శుభ్రంగా లేరు, వాళ్ళు కుష్ఠరోగంతో బాధపడుతున్నారు. అండ్ వాళ్ళు దూరంగా ఉన్నారు, కానీ దే హ్యాడ్ ఎ డిజైర్, దే హ్యావ్ ఎన్ ఇంటెన్షన్ టు గ్రాబ్ ది అటెన్షన్ ఆఫ్ జీసస్. వాళ్ళు ఎటువంటి కోరిక కలిగి ఉన్నారంటే, యేసు ప్రభు యొక్క కనుదృష్టి, లేదంటే యేసు ప్రభు యొక్క అటెన్షన్, యేసు ప్రభు యొక్క ఆ యొక్క ఏంటంటే ఆయన మమ్మల్ని చూడాలి, ఆయన మమ్మల్ని పట్టించుకోవాలి అన్న ఉద్దేశంతో బహు దూరముగా వాళ్ళు నిలబడి ఉన్నారు. ప్రతి ఒక్క మాట మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరులారా. నేను మళ్ళీ రిపీట్ చేసి ఎందుకు చెప్తున్నాను అంటే, మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి మీరు బైబిల్ తీసి చదవరని నాకు తెలుసు. కానీ ఈ యొక్క మాటలు అన్నవి మీరు ధ్యానం ఎప్పుడైతే చేస్తారో అది నరాల్లోకి మన జీవితాల్లోకి వెళ్ళి అది అవసరమైన టైంలో అది మనతో మాట్లాడుతుంది. హల్లెలూయా. నా మీద ప్రతి ఒక్కరూ కూడా దేవునికి వందనాలు చెల్లిద్దాం. సో దే స్టూడ్ ఎఫార్ ఆఫ్ డ్యూ టు ద సిట్యుయేషన్స్. మన జీవితంలో లోకంలో ఉన్న పరిస్థితులు, దేవుని వెంబడిస్తున్న మనమందరము కూడా అనేకమైన సార్లు మన యొక్క పాపాలు, మన యొక్క శాపాల వల్ల దేవుని యొక్క సన్నిధికి వెళ్ళలేని స్థితిలో ఉంటున్న మనమందరము, డ్యూ టు ద ఇన్ఫర్మిటీస్ ఆర్ ద సిన్స్ వాట్ వీఆర్ క్యారింగ్ ఆర్ మేకింగ్ us away ఆర్ డిస్టెన్సింగ్ us ఫ్రమ్ గోయింగ్ టు క్రైస్ట్. దేవుని యొక్క సన్నిధికి వెళ్లకుండా మనల్ని దూరం పరుస్తుంది. బట్ ద ఇంటెన్షన్ వాట్ ద 10 lepers are having was they wanted to grab the attention of Jesus. దేవుని యొక్క కనుదృష్టి, లేదంటే దేవుని యొక్క చూపు, లేదంటే దేవుడు మమ్మల్ని చూడాలనే ఆశ కలిగి వాళ్ళు అక్కడ నిలబడడం జరిగింది. ద వే హౌ జీసస్ వాస్ పాసింగ్ బై. యేసు ప్రభు ఆ ఊరి నుంచి వెళ్తున్నాడు అని తెలుసుకొని వాళ్ళు అక్కడ నిలబడడం జరిగింది. 13వ వచనం చూద్దాం. 13వ వచనంలో చూసినట్లయితే వాళ్ళు ఏం చేశారు? లిఫ్టెడ్ అప్ దేర్ వాయిసెస్. వాళ్ళ యొక్క నోరు విప్పి వాళ్ళ హృదయాంతరంతో ఏమడిగారు? మాస్టర్ హ్యావ్ మర్సీ అపాన్ us. చదవండి 13వ అధ్యాయం. యేసు ప్రభువా మమ్ము కరుణించుమని యేసు ప్రభువా మమ్ము కనికరించుము. ఓ గాడ్ ఆఫ్ డేవిడ్, ఓ మహోన్నతుడైన దేవా, లేదంటే మాస్టర్ హ్యావ్ మర్సీ అపాన్ us, మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని కరుణించండి అని ఒక గొప్ప శబ్దంతో వాళ్ళు అరవడం జరిగింది, అట్టి దూర ప్రదేశంలో ఉండి కూడా. తర్వాత ఏం జరిగిందండి? అక్కడ ఒక మాట నేను చెప్తున్నాను. యాజ్ పర్ ద లా ఆఫ్ మోసెస్, మోషే ఒక ధర్మశాస్త్రము ప్రకారంగా ఆ దినాల్లో కుష్టు వ్యాధులు కలిగిన వారు ఏంటంటే వాళ్ళు దూరంగా ఉండాలి. రెండోది, వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిరిగిపోయిన గుడ్లు వేసుకోవాలి. అండ్ వాళ్ళ యొక్క లోవర్ పార్ట్, వారి యొక్క శరీరంలో కింద భాగం అంతా కూడా వాళ్ళు కప్పుకోవాలి. అండ్ వాళ్ళు వెళ్తున్నప్పుడు అపవిత్రుడును అని అంటూ వెళ్ళాలంట. వీఆర్ అన్క్లీన్, స్టే అవే ఫ్రమ్ us. మోషే యొక్క ధర్మశాస్త్రం అది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన అదే ధర్మశాస్త్రంలో మనం ఉన్నట్లయితే, అదే ధర్మశాస్త్రం మనల్ని తీర్పు తీర్చినట్లయితే, ఈ దినము దేవుడు ఎదురుగుండా మనం ఎవరైనా నిలబడగలవా? డూ వీ హ్యావ్ ద వర్దినెస్ ఆర్ ఆర్ వీ వర్ది టు స్టాండ్ బిఫోర్ ద లార్డ్? ఎప్పుడైనా ఆలోచించామా? ఆ యొక్క మోషే యొక్క ధర్మశాస్త్రము, లేదంటే పాత నిబంధన ధర్మశాస్త్రము ప్రకారంగా ఆ యొక్క ధర్మశాస్త్రములో అన్ని మన జీవితాల్లో పనిచేయాలి అని అంటే ఒక్కళ్ళం కూడా నిలబడలేమండి. కానీ మోషే ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు దూరం కొండి మేము అపవిత్రులము, మేము వీఆర్ డిఫైల్డ్, వీఆర్ అన్క్లీన్, మేము అశుభ్రముతో ఉన్నాము, మేము కుష్టు వ్యాధితో ఉన్నాము అని వాళ్ళ దూరం నుంచి మాస్టర్ హ్యావ్ మర్సీ అపాన్ us, ప్రభువా మమ్మల్ని కనికరింపుము అని అడగంగానే వాళ్ళు ఏ ఉద్దేశంతో వాళ్ళు దేవుణ్ణి అడిగారంటే, దే నెవర్ ఎక్స్పెక్టెడ్ ఏ టచ్ ఫ్రమ్ ద లార్డ్. యేసు ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ మీద చేతులు వేస్తాడని కానీ, లేదంటే ఒక నూనె బాటిల్ ఇస్తాడని కానీ, లేదంటే ఒక హ్యాండ్ కర్చీఫ్ ఇస్తాడని కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. దేర్ ఇంటెన్షన్ వాస్ సంథింగ్. వాళ్ళ యొక్క డిజైర్ ఏంటి అంటే, వాళ్ళకున్న కోరిక ఏంటంటే, దేవాది దేవుడు ఆ యొక్క ప్రదేశం నుంచి అక్కడి నుంచి వెళ్తున్నాడు, ఆయన కనుదృష్టి ఒక్కటి మా మీద ఉంటే చాలు. లెట్ గాడ్ హియర్ us, లెట్ గాడ్ హియర్ టు మై క్రై.
నా యొక్క ఆర్తనాదము ఆయన చూడాలి, నా యొక్క మొర ఆయన వినాలి, లేదంటే ఆయన నా ఎడల కనుదృష్టి చూడాలి. లెట్ గాడ్ లుక్ అన్టు మీ, లెట్ గాడ్ లుక్, లెట్ గాడ్ గ్రాబ్ మై అటెన్షన్. అదొక్కటే వాళ్ళు కోరుకున్నారండి. వాళ్ళు దేవుని యొక్క చేతి హస్తము తాలూకా తాకిడిని వాళ్ళు కోరుకోలేదు. దే డిడ్ ఎక్స్పెక్ట్ ఎ టచ్ ఫ్రమ్ ద లార్డ్, దే నెదర్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడు ఆ యొక్క కుష్టి వ్యాధి నుంచి ఎలా స్వస్థపరుస్తాడు అన్న సందేహము వాళ్ళ జీవితంలో లేదు. దే నెవర్ థాట్ ఆఫ్ దట్, దే నెవర్ హ్యాడ్. అది మనకు అనవసరం అని అనుకున్నారు. ద ఓన్లీ డిజైర్ వాట్ దే హ్యాడ్ వాస్, లెట్ us ఆస్క్ ద లార్డ్, లెట్ us గ్రాబ్ ది అటెన్షన్. దేవుని యొక్క కనుదృష్టిని మనం మీద తీసుకుందాం. మన హృదయంతరంగంలో మనకున్న బాధను మనం వ్యక్తపరచుకుందాం. ఎలాగా? ఓ దావీదు కుమారుడా నన్ను కనికరించు, ఓ మాస్టర్ హ్యావ్ మర్సీ అపాన్ us. ఆ మాట ఒక్కటే వాళ్ళు ఎప్పుడైతే చేశారో, దెన్ జీసస్ స్పేక్. 14వ వచనం మనం చూసినట్లయితే దేవుని యొక్క మాటలో నుంచి శక్తి మనం చూస్తున్నాము. అక్కడ చూసినట్లయితే 14వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారు? గో అండ్ షూ యువర్ సెల్ఫ్ అన్ టు ద ప్రీస్ట్. దేవుడు నీకు కుష్ఠవ్యాధి ఉందా, నీకు ఏం జరిగింది, ఇదంతా కూడా ఆయన ఆరా తీయలేదండి. 14వ వచనం ఒకసారి చదవండి. ఆయన వారిని చూచి ఆయన వారిని చూచి దేవుడు మనల్ని అందరినీ చూస్తున్నాడు. ఇందాక సాక్ష్యాలు మనం వింటున్నాము, చాలా సాక్ష్యాలు మనం వింటున్నాము. ఒక్కొక్కరి జీవితంలో దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడో మనం అందరం కూడా చూస్తున్నాము. సమయం ఉన్నట్లయితే దేవుడు ప్రేరేపణ బట్టి మా జీవితంలో దేవుడు ఏం చేసిన కార్యాలు కూడా నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇఫ్ ద టైమ్ ఈస్ సఫిషియంట్, వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ us. ఓకే, చదవండి ఒకసారి 14వ వచనము. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకొనుడని మీరు వెళ్ళి యాజకుల దగ్గరికి వెళ్ళి కనపరచుకోనండి. గో షూ యువర్ సెల్ఫ్ అన్టు ద ప్రీస్ట్. మీరు యాజకుల దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మీరు కనపరచుకోండి అని చెప్పాడు. సీ ద వర్డ్, ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క నోటి మాటలో ఉన్న శక్తిని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇక్కడ కొత్త నిబంధనలో కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క గాస్పల్స్, ఈ యొక్క సువార్తల్లో మనం చూసినట్లయితే ఆయన మాట ద్వారా ఎన్ని ఆశ్చర్య క్రియలు చేశాడో, ఎప్పుడు ఏ రకంగా దేవుడు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కటి ఆయన చేయడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ 10 మంది కుష్ఠరోగులు కూడా ఆయన బుర్ర మీద చేసి ప్రార్థన చేస్తాడని గాని, లేదంటే నూనె పోస్తాడని గాని, లేదంటే హ్యాండ్ కర్చీఫ్ ఇస్తాడని గాని, లేదంటే టచ్ అంటే మనం పడిపోతామని అనుకోలేదండి. వాళ్ళు విత్ ఓన్లీ వన్ డిజైర్ దే కేమ్. వాళ్ళు దేవుని దావీదు కుమారుడా, ఆయన కనుదృష్టి నా మీద ఉంటే చాలు, ఆయన యొక్క కనుదృష్టి నా మీద ఉంటే చాలు. లెట్ us grab the attention of Christ this morning. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏ ప్రదేశంలో ఉన్నా, మనం ఏమి చేస్తున్నా, మన యొక్క పని ఏదైనా కావచ్చు, నువ్వు ఈ లోకము నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, యు మే స్టే ఎనీవేర్, యు మే డూ వాట్ ఎవర్ ఇన్ యువర్ లైఫ్, బట్ ట్రై టు గ్రాబ్ ది అటెన్షన్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క కనుదృష్టిని నువ్వు ఆకర్షింప చేసుకొని యొక్క శక్తిని మనం పొందుకోవాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎవ్రీ డే ఆఫ్ యువర్ ప్రేయర్, అనుదినము దేవునితో నువ్వు సహవాసము చేస్తున్న ప్రతి ఒక్క విశ్వాసివైన నీవు, ప్రతి ఒక్కరము కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉండాలి. దేవుని యొక్క అటెన్షన్ అన్నది, లెట్ us be in a position where we can grab the attention of Jesus. No matter ఎక్కడున్నా సరే కూడా వారి కనుదృష్టి మన మీద ఉండాలి. వారు నన్ను చూడాలి, వారు నా పట్ల ఏదో ఆశ కలిగి ఉండాలి అని మనము మనుషుల యొక్క సహాయంతో మనం చూడకూడదు. కానీ దేవుడు మన జీవితంలో కార్యము చేయగల సమర్థుడైన దేవుని ముందు మనం నిలబడుతున్నప్పుడు ఆయన యొక్క కనుదృష్టి మన మీద ఉందా లేదా, ఆయన మన తట్టు చూస్తున్నాడా లేదా, మన యొక్క ప్రార్థన వింటున్నాడా లేదా, మన యొక్క ఆర్తనాదం ఆయన వింటున్నాడా లేదా. ఈజ్ హీ లిజనింగ్ టు మై ప్రేయర్, ఈజ్ హీ లిజనింగ్ టు మై క్రై, ఈజ్ హీ గివింగ్ అటెన్షన్ టు my prayer, or is he attending all my petitions అని మనం ఆలోచన చేయాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దే హ్యావ్ ఒబేడ్. అక్కడ చూసినట్లయితే మీరు వెళ్ళి ఆ యొక్క ప్రీస్ట్ దగ్గర, ఆ యొక్క యాజకుల దగ్గర మిమ్మల్ని మీరు కనపరచుకోనండి అని అనగానే 10 మంది ఏం చేశారండి? ఈయనేదో మా మీద చెయ్యేస్తాడు, ఈయనేదో మమ్మల్ని స్వస్థపరుస్తాడు, ఈ యొక్క కుష్టు వ్యాధి నుంచి ఆయన మనల్ని స్వస్థపరుస్తాడే అని మేము అనుకున్నాము. వెళ్ళి యాజకుడి దగ్గర కనపరుచుకోమంటున్నాడు ఏంటండి అని వాళ్ళు అవిధైతే చూపించలేదండి. వాళ్ళలో వాళ్ళు సొనుక్కోలేదు. దే నెవర్ మర్మర్డ్ అగైన్స్ గాడ్. వై హీ సేయింగ్ us, ఎందుకు ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళమంటున్నాడు, యాజకుల దగ్గరికి వెళ్ళి మేము కనపరచుకోవడం ఏంటి అని అనుకోలేదు. కానీ
ఆయన మాట చెప్పున, యాజ్ గాడ్ హ్యాస్ టోల్డ్ ది పవర్ఫుల్ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్, దే స్టార్టెడ్ టు మూవ్ టువర్డ్స్ ద ప్రీస్ట్. వాళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారు? వాళ్ళు ఎప్పుడు కూడా ఆ 10 మంది కూడా ఏం చేశారు? వాళ్ళ యాజకుల దగ్గరికి వెళ్ళి కనపరచుకోవడానికి దే హ్యావ్ డిసైడెడ్ టు గో అండ్ షూ దెమ్సెల్ఫ్ బిఫోర్ ద ప్రీస్ట్, యాజ్ ద లార్డ్ హ్యాస్ కమాండెడ్ దెమ్, యాజ్ ద లార్డ్ హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ దెమ్. దేవుని మాట చెప్పున యాజకుల దగ్గరికి వెళ్ళి వారి కనపరచుకోవడానికి వాళ్ళు వెళ్ళడం మొదలు పెట్టారు. ఇక్కడ చూసినట్లయితే దేర్ ఆర్ 3 థింగ్స్ వాట్ వీ కెన్ అబ్జర్వ్. ఇక్కడ 3 విషయాలు జరిగింది. ఇక ఓకే, ఇందులో 2 విషయాల ముందు నేను మాట్లాడిన తర్వాత 3వ విషయానికి నేను వెళ్దాము. ఫస్ట్ థింగ్ వాళ్ళు జరిగినది ఏంటి అని అంటే దే వర్ క్లెన్స్డ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్లెన్జింగ్ అనే ప్రాసెస్ జరిగింది. క్లెన్జింగ్ అంటే ఏంటి అంటే ఒకసారి చదువుతారా మాట తెలుగులో? క్లెన్జింగ్, వాట్ యు కాల్ క్లెన్జింగ్? థ్యాంక్ యూ జీసస్. వెళ్ళుచుండగా శుద్ధులైరి. శుద్ధులు. ఓకే, ఆ మాట క్లెన్స్డ్, దే వర్ క్లెన్స్డ్, వాళ్ళు శుద్ధులయ్యారు. ఓకే, ఈ 3 మాటలు నేను చెప్పే ఈ యొక్క 3 మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, క్లెన్జింగ్, దే వర్ క్లెన్స్డ్, వాళ్ళు వెళ్తున్నారు, దే స్టార్టెడ్ టు మూవ్ టువర్డ్స్ ద ప్రీస్ట్ అండ్ దే వర్ క్లెన్స్డ్. ఓకే, క్లెన్జింగ్ ఈజ్ ద ప్రాసెస్ 1. ఓకే, అది ఒక ప్రాసెస్ లో, లేదంటే ఒక పద్ధతిలో, లేదంటే ఒక దాని ప్రాసెస్ ఏమంటారంటే ఆ యొక్క ప్రాసెస్ లో మొట్టమొదటిది క్లెన్జింగ్ అని అనుకుందాం. ఆ క్లెన్జింగ్ అంటే వాళ్ళు అగైన్ క్లెన్జింగ్ శుద్ధులైరి. నాకు వాయిస్ మైక్ ఆన్ లో ఉంచండి, పర్వాలేదు. ఎవరు అక్కడ చదువుతున్న వాళ్ళు మాత్రం మైక్ ఆన్ లో. వాళ్ళు శుద్ధులయ్యారు. వాళ్ళు శుద్ధులు అవ్వడం అంటే ఇట్ వాజ్ ఓన్లీ ఎ పార్షియల్ హీలింగ్. వాట్ వీ కెన్ సీ క్లెన్జింగ్ అంటే అది పార్షియల్ శుద్ధీకరణ మాత్రమే. 10 మంది కూడా వెళ్తున్నారు. దారి మధ్యలో అందులో ఒక్కడు ఏం చేశాడు అంటే, ఒకడు ఏం అర్థం చేసుకున్నాడంటే హీ వాజ్ క్లెన్స్డ్. అతను చూశాడు, వీఆర్ క్లెన్స్డ్. ఓకే, దే ఆర్ నాట్ హీల్డ్. ఓకే, ఆ యొక్క శుద్ధీకరించబడ్డాము. రెండో పాయింట్ ఏంటంటే స్వస్థపరచబడ్డాం. నెంబర్ 1 ఈజ్ క్లెన్జింగ్ అండ్ నెంబర్ 2 ఈజ్ హీలింగ్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను కొంచెం డెప్త్ లోకి వెళ్తున్నాను. పైపైన చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నేను కొంచెం డెప్త్ లోకి వెళ్తున్నాను. దీంట్లో అర్థం చేసుకోండి. క్లెన్జింగ్ అంటే ఉంది, అంటే శుద్ధీకరించడం అన్న దానికి ఒక అర్థం ఉంది. శుద్ధీకరించడం అంటే అది ఒక మీనింగ్, దట్ ఈస్ ప్రాసెస్ 1. ప్రాసెస్ 2 ఈజ్ హీలింగ్, అంటే స్వస్థపరచడం. అంటే స్వస్థపరచడం ఏంటంటే అది శరీరంలో ఇంటర్నల్ భాగాల నుంచి కూడా స్వస్థత. ఓకే, క్లెన్జింగ్ అంటే ఇప్పుడు ఈ పైన ఇప్పుడు నాకేదో ఇక్కడ ప్రాబ్లం ఉంది, చేతి మీద నాకేదో ప్రాబ్లం ఉంది, నేనేం చేస్తాను? ఒక సబ్బు పెట్టో ఒక షాంపూ పెట్టో దీనికి అడుగుతాను. దట్ ఈస్ క్లెన్జింగ్. అంటే ఈ పైనే శుద్ధీకరిస్తున్నాను. అదే నాకు ఈ యొక్క స్కిన్ లోపల ప్రాబ్లం ఉంది అనుకోండి, స్కిన్ లోపల ప్రాబ్లం ఉంది, అది ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ యొక్క చర్మం లోపల ఇఫ్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ మై స్కిన్, ద హీలింగ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ఇన్సైడ్ ద స్కిన్. హల్లెలూయా. ఈ యొక్క స్వస్థత అన్నది ఈ యొక్క శరీర భాగముల్లో యొక్క అంతరింద్రియములో నుంచి జరగాలి. హల్లెలూయా. ఈ యొక్క క్లెన్జింగ్ ప్రాసెస్ అన్నది ప్రాసెస్ 1. ఈ యొక్క 10 మంది కుష్టు రోగులు కూడా వాళ్ళు ఆ యొక్క యాజకుడు దగ్గరికి వాళ్ళని కనపరచుకోవడానికి వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళు శుద్ధీకరింపబడ్డారు మాత్రమే. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 10 మంది శుద్ధీకరించబడ్డారు, 9 మంది శుద్ధీకరణతోటే వెళ్ళిపోయారు యాజకుల దగ్గర కనపరచుకోవడానికి. కానీ అందులో ఒక్కడు ఆ శుద్ధీకరణ దగ్గరే జాగ్రత్త పడిపోయాడు. హల్లెలూయా. ఆ శుద్ధీకరణ దగ్గరే జాగ్రత్త పడిపోయి నేను దేవుని యొక్క మాటకి అవిధేయత చూపిస్తున్నానని అనుకోకుండా వెంటనే యూటర్న్ తీసుకున్నాడు. వెంటనే వెనక్కి తిరగడం జరిగింది. నా ప్రియ సహోదరులారా, ఆ యొక్క the one leper, he never thought that he is disobeying the word of God. He intentionally took a U-turn. Instead, he was disobeying the word of God, but he thought the more than the priest, he could see Jesus before him. Hallelujah. ఆ యొక్క యాజకుని కనపరచుకునే కంటే ఎక్కువ కూడా ఆ యొక్క స్వస్థపరిచిన యేసు యొక్క మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. హల్లెలూయా. ఆ యొక్క యేసు, అతని స్వస్థపరిచిన యేసు, అతనికి శుద్ధీకరణ ఇచ్చిన యేసుని ఎక్కువగా తలంచి
ఇమ్మీడియట్ గా వెనక్కి తిరిగి యేసు దగ్గరికి వెళ్ళడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, అనేకమైన సార్లు క్రైస్తవులైన మనము ఆ యొక్క శుద్ధీకరణతోటే సంతృప్తి పడిపోతున్నాము. ఆ యొక్క శుద్ధీకరణతోటే మనం మన యొక్క జీవితాలకి సంతోషపరచబడుతున్నాం. వీఆర్ కన్ఫైన్డ్ to cleansing itself, but there is one more process called healing. There is one more process called healing, which should start from internal, which should start from inside the body. మన యొక్క శరీరము కుష్ఠ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు శరీరంలో ఏదో ఒక అవయవం మీద అది పనిచేస్తూ ఉంటది. అది వారికి తెలియదు. పైన స్కిన్ డిసీజ్ అని అనుకోవద్దు. లెప్రసీ అంటే స్కిన్ డిసీజ్ ఒకటే అని అనుకోవద్దు. ద బాడీ పార్ట్స్ ఇంటర్నల్ గా ఏదైతే ఉందో హీలింగ్ అన్నది అక్కడి నుంచి కూడా స్టార్ట్ అవ్వాలి. ఇట్ ఈస్ ద రెస్టోరేషన్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద ఇన్సైడ్. సో ఎప్పుడైతే అతను ఆ ఒక్క మనిషి కూడా he was very happy, ఆ ఒక్క కుష్ఠరోగుడు కూడా ఆ యొక్క యాజకుల దగ్గరికి వెళ్ళి నేను కనపరచుకునే కంటే కూడా నేను కనపరచుకోవాల్సింది నా యేసయ్య దగ్గరికి నేను కనపరచుకోవాలి, మేము యాజకుల దగ్గరికి వెళ్ళి కనపరచుకునే కంటే కూడా ముందుగా యేసు యొక్క శక్తిని అతను చూడడం జరిగింది. అతను చూసి he himself realized and he decided to break the word of Jesus and he turned back. ఓకే, ఆ ఒక్కడు కూడా అతను ఏం నిర్ణయం చేసుకున్నాడంటే యేసు యొక్క మాటను ధిక్కరించి నేను మళ్ళీ తిరిగి యేసు దగ్గరికి నేను వెళ్ళాలి, నేను మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలి అని డిసైడ్ చేసుకొని దో హీ డిజోబేడ్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్, దేవుని యొక్క మాట పార్షియల్ గా అది అవిధేయత అయినా సరే కూడా he knew that the word of Jesus is greater than the priest, మోర్ దాన్ ది లా. ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు మీరందరూ వెళ్ళి మీరు ఆ యొక్క ప్రధాన యాజకుడి దగ్గర మిమ్మల్ని మీరు కనుపరచుకోమని యేసుక్రీస్తు ప్రభు చెప్తే ఆ ధర్మశాస్త్రము కంటే ఆ యొక్క యాజకుల కంటే యేసుక్రీస్తు ప్రభుని ఎక్కువగా అతను తలిచాడు. కాబట్టి ద వన్ లెపర్ హ్యాడ్ ద డివైన్ ఎబిలిటీ టు సీ ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఆ ఒక్క కుష్ఠ రోగి కూడా దైవానుసారమైన ఆలోచనతో దేవుని యొక్క సామర్థ్యాన్ని అతను తెలుసుకొని దేవుని యొక్క మాటను విని ఆ యొక్క క్లెన్జింగ్, ఆ యొక్క శుద్ధీకరణ ప్రాసెస్ తోటే తను సంతోషపడి దేవాది దేవుని మహిమపరచాలి అని వెంటనే తన ఆ యొక్క ఆనందాన్ని తట్టుకోలేక తన వెనక్కి తిరగడం జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క అనుభూతిని మనం ఆలోచన చేస్తే ఓ సచ్ ఎ జాయ్ వాట్ హీ హ్యాడ్. ఆ యొక్క కుష్టి రోగు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి కుష్టి వ్యాధితో బాధపడుతున్నాడు కదా, ఎన్ని సంవత్సరాలు ఆ నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నాడేమో, ఎన్ని సంవత్సరాలు ఆ కుటుంబ సమస్యలతో బాధపడుతున్నాడేమో, ఎన్నిసార్లు మా బాధ ఎవడు చూస్తాడు అని అనుకున్నాడేమో. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని ఆ యొక్క ప్రధాన యాజకుడిని కూడా పక్కన పెట్టి దేవాది దేవుడు మాట ఇచ్చిన దేవుడు గొప్పవాడు అని నమ్మి ఆ దేవుని దగ్గర కనపరచుకోవాలి. he had the ability, he had the sense. తనకి ఏ జ్ఞానం వచ్చింది? the divine ability to see the greatness of the Lord. దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకము చేసుకోవడానికి అటువంటి కన్ను దృష్టి మా జీవితాల్లో తెరవచేయండి ప్రభు అని మనం అందరం కూడా అడుగుతాం ఈ ఉదయకాల సమయంలో. వన్ షుడ్ అండర్స్టాండ్ ది డివైన్ ఎబిలిటీ ఆఫ్ గాడ్. దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలు, ఆయన ఇంకా గొప్ప కార్యాలు, ఇంకా గొప్ప అద్భుత కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతుంటే చిన్న చిన్న అద్భుతాలు లేదంటే చిన్న చిన్న ఆశ్చర్య కార్యాలు మనం దేవుడి నుంచి పొంది దాని నుంచి మనం దూరం అయిపోతున్నాము, లేదంటే దానిలో మనము సంతృప్తి పడిపోతున్నాము. అర్థమవుతుందండి? లెట్ us రెస్పాండ్. ఎందుకంటే క్రిస్టియానిటీలో లేదంటే దేవాది దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడంటే మనము పొందుకున్న ఆటలను బట్టే మనం సంతృప్తి చెందిపోయి మనము అలా స్టాగ్నెంట్ లైఫ్ లో మనం ఉండకూడదు. కానీ గాడ్ వాంటెడ్ అవర్ రెస్పాన్స్. దేవుడు మన యొక్క ప్రతిస్పందన ఆయన కోరుకుంటున్నాడు. వెన్ వి థ్యాంక్ ద లార్డ్, ఎందుకంటే when we say thank you Lord, మన జీవితంలో పొందుకున్న ప్రతి దాన్ని బట్టి కూడా మనం ఎప్పుడైతే ప్రతిస్పందిస్తామో, ఓకే 16వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, ఒకసారి మనం తెలుగులో చదవండి 16వ వచనం. గొప్ప శబ్దముతో he was very joyful. తన యొక్క ఆనందానికి హద్దులు లేవు. పట్టజాలనంత ఆనందము తనలో ఉన్నది కాబట్టి గొప్ప శబ్దముతో ఏం చేశాడు? దేవుని మహిమపరచుచు, ఆమేన్, దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆమేన్, తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ద మెయిన్ ఇంటెన్షన్ ఆర్ ది మోటో వాట్ ద వన్ లెపర్ హ్యాడ్ వాస్, ఓకే, ఆ ఒక్క కుష్ఠరోగి ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో తెలుసా? ద వన్ లెపర్ హ్యాడ్ సచ్ అన్ ఇంటెన్షన్ టు గెట్ బ్యాక్ టు క్రైస్ట్.
దేవాది దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి. గొప్ప శబ్దముతో ఆయన పొందుకున్న యొక్క స్వస్థతను గూర్చి ఎప్పుడైతే దేవాది దేవుని దగ్గరికి వచ్చాడో, ద రెస్పాన్స్ హ్యాస్ మేడ్ హిమ్ టు బి హీల్డ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ 9 మంది కూడా, వెనక రాని 9 మంది కూడా, దే డిడ్ంట్ రిసీవ్ ద హీలింగ్. బేర్ ఇన్ మైండ్, వాళ్ళకి స్వస్థత రాలేదు. వారు పార్షియల్ క్లెన్జింగ్ అంటే ఆ శుద్ధీకరణతోటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ శుద్ధీకరణతోటే వెళ్ళిపోయి ఉన్నారు. కానీ ఆ ఒక్క కుష్ఠరోగి ఎప్పుడైతే వెనక్కి తిరిగి వచ్చాడో, దేవాది దేవుని మహిమ పరిచాడో, హీ వాజ్ గ్రేట్లీ హీల్డ్. హీ వాజ్ టచ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ బికాస్ ద రెస్పాన్స్ వాట్ హీ గేవ్ టు క్రైస్ట్. దేవాది దేవునికి తను ఇచ్చిన ప్రతిస్పందన. అర్థమవుతుందా? మన జీవితాల్లో అటువంటి ప్రతిస్పందన ఆయన మన నుంచి కోరుకుంటున్నాడు. ఆ వినువారమైనట్లుగా మన జీవితాల్లో లెట్ us నాట్ బి లైక్ ద సటిల్ క్రిస్టియన్స్. మనము దేవుని జీవితంలో సంతృప్తి కలిగిన క్రైస్తత్వంలో మనం ఉండొద్దండి. సంతృప్తి కలిగిన క్రైస్తత్వంలో మనం ఉండొద్దు. ఈ దినాన్ని అనేక మంది దేవుడు క్రమక్రమంగా ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తాడు, ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తాడు. పొందుకున్న ఆ యొక్క 10 రూపాయల ఆశీర్వాదంతోటి, లేదంటే 100 రూపాయల ఆశీర్వాదంతోటి, లేదంటే 1,00,000 రూపాయల ఆశీర్వాదంతోటి, నేను మీకు ఆ వేరియేషన్ చెప్పడానికి మాత్రమే నేను డబ్బుల్లోకి తీసుకొని వెళ్తున్నాను, వేరే విధంగా అనుకోవద్దు. ఆ 10 రూపాయల ఆశీర్వాదముతోటి, లేదంటే 100 రూపాయల ఆశీర్వాదముతోటి, లేదంటే 1000 రూపాయల ఆశీర్వాదముతోటే మన జీవితాల్ని మనం సంతృప్తి కలిగి ఉందామని అనుకుంటున్నామా? దేవుడు మన ఎడల లక్షలు కోట్లు ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆయన కోరిక కలిగి ఉంటే మనము ఈ 10 రూపాయల ఆశీర్వాదముతోటే, లేదంటే 100 రూపాయల ఆశీర్వాదంతో సంతృప్తి పడిపోతున్నామండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. గొప్ప ఆశ్చర్య క్రియలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మన జీవితాల్లో. డోంట్ బి అ సటిల్ క్రిస్టియన్స్. దేవుడు మన జీవితంలో వెన్ యూ హ్యావ్ అ thankful heart, when you thank the Lord with faith, okay, నువ్వు ఎప్పుడైతే థ్యాంక్స్ గివింగ్, యువర్ థ్యాంక్స్ గివింగ్ షుడ్ బి ఫ్యూయల్డ్ విత్ ఫెయిత్. నీ యొక్క నువ్వు వందనాలు చెల్లించడము, దేవుని స్తుతించడం అన్నది నీ యొక్క విశ్వాసము తాలూకా పరిమాణాన్ని చెప్తుంది. ఇట్ షుడ్ బి ఫ్యూయల్డ్. ఆ నీ యొక్క విశ్వాసం అన్నది ఆజ్యము పోయాలి దానికి. ఓకే, నువ్వు ఎప్పుడు వెన్ యు ఆర్ విత్ అ థ్యాంక్ఫుల్ హార్ట్, ఓకే, నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క ఆ యొక్క కృతజ్ఞతా భావము నువ్వు కలిగి ఉంటావో, when you are with a thankful heart, your tank is always full. నీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు నీకు ఆశీర్వాదాలతోటే ఉంచుతాడు. కానీ దేవుడు దర్శించిన ఆ యొక్క డివైన్ ఎబిలిటీ, యూ హ్యావ్ టు సెన్స్ ద డివైన్ ఎబిలిటీ ఆఫ్ గాడ్. దేవుడు ఏ ఉద్దేశంతో మన జీవితాల్లో కార్యాలు చేస్తున్నాడు, ఏ ఉద్దేశంతో దేవుడు కార్యాలు చేయబోతున్నాడు అన్నది మనం ఆలోచన చేయాలి. కానీ ఆ యొక్క సమయము మన జీవితాల్లో వచ్చినప్పుడు మనం ప్రతిస్పందించాలి. ఈ యొక్క ఒక కుష్టి రోగుల నుంచి మనం నేర్చుకోగలిగింది ఏంటంటే, హీ వాజ్ నాట్ హ్యాపీ విత్ క్లెన్జింగ్. ఆయన ఆ శుద్ధీకరణతోటే ఆగిపోలేదు, కానీ స్వస్థత పొందుకోవాలని అనుకుంటున్నాడు. దేవాది దేవుని మాట ధిక్కరిస్తున్నాడు అని అనుకున్నా సరే కూడా పట్టజాలనంత ఆనందముతో he was overjoyed with a great joy. He wanted to thank the Lord. In order to thank the Lord, he returned back, though he was disobeying to the word of God. దేవుని యొక్క మాటను ధిక్కరిస్తున్నా సరే కూడా వెనక్కి తిరగడం జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి కుష్ఠరోగుతోటే నేను ప్యారలల్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను చూపించాలనుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, మోషే జీవితంలో మనం చూసినట్లయితే, మోషే జీవితంలో ఒకసారి నిర్గమకాండ 3వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే, నేను ఒక కథ రూపంలో నేను చెప్పేస్తానండి తొందరగా, ఎందుకంటే ఎక్కువ మనం మాట్లాడుకోవాలి. దేవుని యొక్క మాటలోంచి ఇంకా లోతైన అనుభవాల్లోకి మనం వెళ్ళాలి. చదివితే ఇదంతా కూడా నేను చెప్పిన మాటలు మీరు ఇంటికి వెళ్ళి చదవడానికి మీరు ప్రయత్నించండి. నా మాటల కంటే ఎక్కువ దేవుడు మీతో మాట్లాడితే యూ విల్ హ్యావ్ మోర్ డీపర్ అండ్ గ్రేటర్ ఫెయిత్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు మనతో మాట్లాడితే అది గొప్ప విశ్వాసత తాలూకా లోతుల్లోకి మనం వెళ్తాం. విల్ గో ఇన్ టు ద గ్రేటర్ డెప్త్స్ ఆఫ్ ఫెయిత్. హల్లెలూయా. ఎక్కువ విశ్వాసము తాలూకా ఎక్కువ లోతైన అనుభవాల్లోకి మనం వెళ్తాం. దేవుడు మోషేని దర్శించినప్పుడు నిర్గమకాండ 3వ అధ్యాయం 1 నుంచి 5 వరకు మీరు చదవండి. దాంట్లో మనం చూసినట్లయితే ఆంతర్యం ఏంటంటే, మోషే తన యొక్క మామగారైన ఇత్రో యొక్క ఆ యొక్క గొర్రెలను మేపడానికి అరణ్యంలోకి వెళ్తాడు. మోషే చూసినట్లయితే అరణ్యంలోకి వెళ్ళినప్పుడు దేర్ వాజ్ ఎన్ అన్యూజువల్ సైట్ వెన్ మోసెస్ టుక్ his father-in-law's sheep into the wilderness. He was rearing the sheep in the wilderness. ఆ యొక్క అరణ్యములో ఆ యొక్క గొర్రెలు మేపుతున్నాడు. Then Moses saw an unusual sight. ఓకే, ఆ యొక్క ఎప్పుడు చూడలేని వింతని, ఓకే, వాట్ యు కాల్ అన్యూజువల్ సైట్,
ఓకే, అన్యూజువల్ సైట్ అంటే ఒక వింతని ఆయన చూశాడు. ఏంటంటే బుష్ వాజ్ బర్నింగ్. హీ సా ఎ బర్నింగ్ బుష్. అక్కడ మండుచున్న పొదని ఒకటి చూశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క మండుచున్న పొదని చూసి ఏదో పొదలే మండుతుందిలే అని వదిలేలేదండి. హీ రెస్పాండెడ్ టు ది అన్యూజువల్ సైట్. ఈ మోషే ఏం చేశాడంటే అసలు అక్కడ పొద ఏంటి, అది ఎందుకు మండుతుంది, అది మండుచున్న దానికి అర్థం ఏంటి అని ఏం చేశాడంటే హీ డిసైడెడ్ టు గో అండ్ సీ దేర్. ఓకే, వై దిస్ బుష్ ఇస్ బర్నింగ్, వాట్ ఈస్ దిస్ అన్యూజువల్ సైట్. ఓకే, ఈ వింత ఏంటి, ఇది నేను గొర్రెలు కాచుకునేవాడిని, నేను గొర్రెలు కాసుకోవాలని కదా, నా పనేదో నేను చూసుకుంటానులే, ఆ పొద మండితే నాకెందుకు, అది ఎందుకు అలా జరుగుతుంది అని వదిలేయపెట్టలేదు. ఓకే, మోసెస్ రెస్పాండెడ్ టు ది అన్యూజువల్ సైట్. ఓకే, ద మోసెస్ రెస్పాండెడ్ టు ద బర్నింగ్ బుష్. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క పిలుపు, లేదంటే దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క దేవదూత అక్కడ రావడం జరిగింది. దేవుడు అక్కడి నుంచి ఆ యొక్క బర్నింగ్ బుష్, ఆ యొక్క మండుచున్న పొద నుంచి దేవాది దేవుడు మోషేతో మాట్లాడడం జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మోసెస్ హ్యాస్ యూటిలైజ్డ్, హీ హ్యాస్ టేకెన్ ది అడ్వాంటేజ్ ఆఫ్ దట్ మూమెంట్. ఓకే, దేవాది దేవుడు దేవదూత అక్కడ ఏం చెప్పింది, మోషే నువ్వు ఈ గొర్రెలు మేపడం కాదు, ఇశ్రాయేలీయుల ప్రజలైన వారు ఐగుప్తు యొక్క చెరలో ఉన్న వారిని నడిపించాలన్న ఆలోచన నేను కలిగి ఉన్నాను. యు లీవ్ దెమ్ అండ్ గో. గాడ్ హ్యాస్ గివెన్ హిస్ ప్లాన్. God has showed Moses his purpose. మోషే యొక్క దర్శనం అన్నది ఆ యొక్క మండుచున్న పొద దగ్గర తను పొందుకోవడం జరిగింది. అండ్ హీ రెస్పాండెడ్ టు దాట్. అండ్ మన యొక్క రెస్పాన్స్ అన్నది ఏం చేస్తుందంటే అనేకమైన సార్లు మన జీవితాల్లో ఇట్ ఓపెన్స్ ద డోర్స్ ఆఫ్ అవర్ లైఫ్. అవర్ రెస్పాన్స్ ఓపెన్స్ ద డోర్స్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితాల్లో మన యొక్క ప్రతిస్పందన అన్నది ఏం చేస్తుందంటే మూయబడిన ఆ యొక్క తలుపుల్ని తెరవబడే దేవుని మహా యొక్క శక్తి గల కృపని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహిస్తుంది. ఆ అడ్వాంటేజ్ మనం తీసుకోవాలి. దేవుడు ఆ యొక్క సమయాన్ని మన జీవితంలో వచ్చినప్పుడు, ఇందాక ఐజాక్ గారు చెప్తున్నారు, ఒక సాక్ష్యం చెప్తున్నప్పుడు వాళ్ళు ఎవరికో చెప్పడం ఏంటి, వాళ్ళెవరో ఒకసారి రమ్మని చెప్పడం ఏంటి, ఈ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం ఏంటి అసలు ఆ యొక్క ఓకే వాళ్ళు ఏం చెప్తారులే, నాకు ఆ కంపెనీ విఎస్ఈజెడ్ కంపెనీలోకే వెళ్తే నాకు బోల్డ్ జీతం వస్తుంది కదా, నేను ఇక్కడికి వెళ్ళటం ఎందుకులే అని ఊరుకోలేదు, అలా ఆగిపోలేదు. అలా నా జీవితంలో కూడా నేను లండన్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు నాకు ఉద్యోగం రాకముందు అది ఒక శాంసంగ్ కంపెనీ కదా, ఎలక్ట్రానిక్స్ కంపెనీ కదా, దానికి నేను ఏం వెళ్తానులే, నేను మెకానికల్ ఇంజనీర్ కదా, నేను ఒక మంచి BMW లేదంటే మర్సిడెస్ బెంజ్ కార్ కంపెనీలోనో లేదంటే మెకానికల్ సైడ్ జాబ్ ఎంచుకోవాలి అని నేను నా చుట్టుపక్కల నా సహోదరులు నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ ఉద్యోగానికి వెళ్తే నేను ఒక్కడే ఇంటర్వ్యూకి వెళ్లకుండా నాకు ఇంకా బెటర్ జాబ్ రావాలని కూర్చున్నవాడిని. నా ప్రియ సహోదరి సహోదరులారా, సమయము, టైమ్ అండ్ ఛాన్స్ హ్యాపెన్ ఎట్ దెమ్ టు ఆల్. అది ఎక్లేషియాస్ లో ఆ యొక్క ప్రసంగిలో చెప్తుంది. సమయము కాలం అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వస్తుందంట. అది తలుపు తట్టుతుంది. అది తలుపు తట్టినప్పుడు మనం తెరవాలి. వీ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్. కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా, నా యొక్క సాక్ష్యంలో అది ఒక వెరీ క్రూషియల్ థింగ్. 40 మంది ఆ యొక్క ఉద్యోగం చేసేవారు. 41వ వాడిగా నేను తర్వాత లాస్ట్ లో నేను వెళ్ళి జాయిన్ అయ్యాను. తర్వాత దేవుడు ఎలాగ నాకు నిర్ధారించాడు అంటే ఆ 40 మంది కూడా వాళ్ళు ఉద్యోగాలు పోవడం జరిగింది. నేను ఒక్కడనే ఇంగ్లాండ్ లో ఉన్నంత కాలం ఆ ఉద్యోగం చేయడం జరిగింది. హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో ఒక మూమెంట్ ని ఒక సమయాన్ని ఆయన మన జీవితాల్లో ఇస్తాడు. గాడ్ గివ్స్ అన్ ఆపర్చునిటీ. గాడ్ గివ్స్ అ మూమెంట్ టు ఎవ్రీవన్ ఆన్ దిస్ ఎర్త్. ఓకే, అండ్ యూ హ్యావ్ టు మేక్ యూటిలైజ్ ఆఫ్ ఇట్. దాన్ని నువ్వు సద్వినియోగం ఎప్పుడైతే నువ్వు చేసుకుంటావో, ఆ డబ్బులు నాకు సరిపోవలే, నాకు 30,000 రావాలి, నాకు 40,000 రావాలని కూర్చుంటే ఈ దినాన్ని 20,000 కూడా మనకి దిక్కుండదు. ఓకే, అర్థమవుతుందా? సో వెన్ వి యూటిలైజ్ ద ఛాన్స్ వాట్ గాడ్ హెస్ గివెన్ us ఇన్ అవర్ లైఫ్, మన జీవితాల్లో ఇస్తున్న ప్రతి ఒక్క ఆపర్చునిటీ, ప్రతి ఒక్క అవకాశాన్ని నువ్వు ఎప్పుడైతే సద్వినియోగం చేసుకుంటావో దాంట్లో దేవుని యొక్క ప్రణాళిక ఏదైనా ఉండొచ్చేమో. దేర్ కుడ్ బి సమ్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. దాని విషయంలో దేవుని యొక్క ఆలోచన ఏదో ఉంటది. అది నీకు నాకు అర్థం కాదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, కృతజ్ఞతాభావం కలిగి మనం ఎప్పుడైతే మన జీవితాల్లో మనం కలిగి ఉంటామో, ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్, ద బర్నింగ్ బుష్.
ఓకే, మండుచున్న పొద ప్రతి ఒక్కరి జీవితంలో అది ఉంటుంది. లెట్ us రెస్పాండ్ టు ఇట్. లెట్ us రికగ్నైజ్ దేర్ ఇస్ సమ్ కాల్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. మా జీవితాల్లో కూడా మా సాక్ష్యాలకు వచ్చినట్లయితే దేవుని యొక్క సేవకుల గురించి నేను మాట్లాడతాను. మా జీవితాల్లో ఎన్నో అప్పుల బాధలు, ఆ యొక్క కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్కి మేము వెళ్ళినప్పుడు కోట్ల రూపాయలు మేము ఆ యొక్క లక్షల రూపాయలు వెచ్చించి అది కోటిన్నర రూపాయలకి అది మేము వెళ్ళిపోయినప్పుడు దేవుని యొక్క ఆ యొక్క మాట చెప్పున, దేవుని యొక్క తలంపు చెప్పున, ఓకే, ఆ యొక్క బర్నింగ్ బుష్, ఓకే, ఆ యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే ఆయన పొందుకుని ఉన్నారో, మేము ముగ్గురమే ఎన్ఎస్టీఎల్ క్వార్టర్స్ లో ఉండేవాళ్ళమి. ఈ యొక్క కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ లో ఎన్నో లక్షల అప్పులు, వచ్చే ఆదాయము కంటే కూడా కట్టే వడ్డీ ఎక్కువైపోయేది. ప్రతి నెల ఎవరి దగ్గర నుంచి అన్న ఫోన్ వస్తుందంటే భయం వేస్తూ ఉండేది. బట్ ద రెస్పాన్స్ వాట్ హీ గేవ్, మేము ముగ్గురు 3 గదుల్లో ఉండి ప్రార్థన చేసుకుంటా ఉండేవాళ్ళమి. కుటుంబాలకి దూరంగా, సంఘముతో మాత్రమే అనుసంధానం కలిగి, అనుదినము దేవునితో అనుసంధానం కలిగి ఉండేవాళ్ళమి. ఎవ్రీ డే we used to maintain a relationship with the Lord. Every single day we used to cry before the Lord. Prabhu, ఈ యొక్క debts ఎలా వెళ్తాయి? How can we meet all the debts? How are we going to come out of these loans, Lord? Prabhu, దీని నుంచి ఎలాగొస్తుంది? Then the servant of God has seen a burning bush. ఓకే, ఆ మండుచున్న పొద ఒకటి కనిపిస్తుంది. దేవునికి ఇచ్చిన మాట ఒకటి కనిపిస్తుంది. దేవునికి ఇచ్చిన వాగ్దానము, దేవుని పరిచర్య విషయంలో చేసిన వాగ్దానము. He could see that. He responded immediately. He said, ఒక రోజు చెప్పాడు, I'm going to resign my job. నా ఉద్యోగాన్ని నేను మానేద్దాం అనుకుంటున్నాను. నా బ్యాంక్ ఉద్యోగానికి నేను రాజీనామా చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, ఇవన్నీ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ వాక్యంలో ఉన్నాము కాబట్టి మా సాక్ష్యం కూడా తెలియాలని నేను చెప్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరు, నాకు భయం మొదలైంది. అరే, ఉద్యోగం చేసి 2 జీతాలు వస్తుంటేనే వడ్డీలు కట్టలేకపోతున్నాము. ఇద్దరు జీతాలు వస్తుంటేనే వడ్డీలు కట్టలేకపోతున్నాము. ఇప్పుడు డాడీ జాబ్ రిజైన్ చేస్తే ఏంటి పరిస్థితి? వచ్చే నెల వడ్డీ ఎలా కడతాము? తల ఎలా ఎత్తుకుంటాము? ఏంటి పరిస్థితి? వాట్ ఈస్ అవర్ టుమారో? హౌ ఆర్ వి గోయింగ్ టు మీట్ దిస్ డెట్స్? లార్డ్, హౌ ఆర్ వి గోయింగ్ టు డూ? బట్ ద ఓన్లీ థింగ్, ద సర్వెంట్ ఆఫ్ గాడ్ సా ద బర్నింగ్ బుష్. ఆయన మండుచున్న పొదను మాత్రమే చూశారు, ఆ ప్రత్యక్షతను మాత్రమే చూశారు. దేవుని యొక్క మాటకు విధేయత చూపించారు. He responded to the word of God. He responded to the call of God. నా ప్రియ సహోదరి సహోదరులారా, ద రెస్పాన్స్, గాడ్ వాంట్స్ ఎ రెస్పాన్స్ ఫ్రమ్ us. విశ్వాస జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, లెట్ us నాట్ బి ద సటిల్ క్రిస్టియన్స్. విశ్వాస జీవితంలో ఇది నాకు చాలు అని అనుకోవద్దు, ఇది చాలు నాకు అని అనుకోవద్దు. గాడ్ వాంట్స్ టు డూ మచ్ మోర్. ఈ డాడీ రిజైన్ చేసేస్తున్నారు. ఏమి తింటాము? వడ్డీలు ఎలా కడతాము? చారన్నమైనా తిందాం పర్వాలేదు, ఏ చారన్నమైనా తిందాం పర్వాలేదు, కానీ దేవునికి దగ్గరగా ఉందామని ప్రార్థన మాత్రమే చేశాము. హీ రెస్పాండెడ్. ఆశ్చర్యకరుడండి నా యేసయ్య. ఆశ్చర్యకరుడని ఎందుకు మేము చెప్పగలుగుతున్నామంటే, మా జీవితాల్లో దీని అంతా కూడా మేము అనుభవించాము. ఆ ఉద్యోగం వదిలి దినం మొదలుకొని మేము చారన్నము తినడానికి కూడా నిర్ణయించుకున్నాం. వి డిసైడెడ్ టు ఈట్ రైస్ విత్ రసం. ఓకే, నో మ్యాటర్ వాట్ ఎవర్ గాడ్ గివ్స్ us, we will be thankful అని అనుకున్నాం. దేవుడిచ్చిన దాన్ని బట్టి వందనాలు చెల్లిద్దామని అనుకున్నాం. ఓకే, మేము నాటని కాయగూరలు మా ఇంటికి వస్తూ ఉండేవి. హల్లెలూయా. మేము నాటని కాయగూరలు మా ఇంటికి వస్తూ ఉండేవి. మేము కొనని చేప ముక్కలు మా ఇంటికి బాక్స్లో వస్తూ ఉండేవి. మేము కొనని మటన్ మా ఇంటికి వస్తూ ఉండేది. మేము కొనని చికెన్ కర్రీ మా ఇంటికి వస్తూ ఉండేది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పట్ల మీరు నమ్మకంగా ఎప్పుడైతే ఉంటారో, కృతజ్ఞతా భావము, మీరు దేవుడిచ్చిన చిన్న దాంట్లో మీరు కృతజ్ఞతా భావం మీరు ఎప్పుడైతే కలిగి ఉంటారో, ఆ ఒక్క కుష్ఠ వ్యాధిగ్రస్తుడు కలిగిన ఆ యొక్క థ్యాంక్స్ గివింగ్ స్పిరిట్, ఆ యొక్క స్తుతులు చెల్లించే ద రెస్పాన్స్ వాట్ యు గివ్ టు ద లార్డ్ ఈస్ గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్ డౌన్. దేవుడు మీ జీవితాల్లో ఆయన దిగి రావాలని అనుకుంటున్నాడు. హీ ఈస్ గోయింగ్ టు కమ్ డౌన్ ఇన్ టు అవర్ లైఫ్స్. గాడ్ వాంట్స్ టు ఇంటర్వీన్ ఇన్ టు అవర్ లైఫ్స్. మన జీవితాల్లో జోక్యము చేసుకోవాలని ఆయన ఆలోచిస్తున్నాడు. కానీ ఎంతవరకు ఆయన జోక్యము చేసుకునే అవకాశం మనం ఇస్తున్నాం? ఎంతవరకు దేవాది దేవుడు జోక్యము చేసుకునే అవకాశం మనం ఇస్తున్నాము? లేదంటే ఉన్న స్థితిగతులను బట్టి మనం సంతృప్తి చెంది ఉంటున్నామా? డోంట్ బి థ్యాంక్ఫుల్, డోంట్ బి సటిల్డ్. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ థ్యాంక్ఫుల్. డోంట్ బి సటిల్డ్ ఫర్ ద సిచ్యుయేషన్ ఆఫ్ వాట్ యు ఆర్ హ్యావింగ్. ఎప్పుడైతే దేవుని యొక్క సేవకులు ఆ యొక్క స్టెప్ తీసుకున్నారో, when he responded to the call of God, when he responded to that burning bush,
when he responded to the voice of God, దేవుని యొక్క మాటకి ఎప్పుడైతే ఆయన ప్రతిస్పందించి ఆ యొక్క ఉద్యోగానికి రాజీనామా చేశారో, బయటకు వచ్చేసారో, క్రమక్రమంగా కొన్ని సంవత్సరాల నుంచి మేము కడుతున్న ఆ యొక్క అప్పులు ఒక్క నెలలో ఆశ్చర్యకరుడైన దేవుడు ఆయన యొక్క ప్రణాళిక చెప్పున ₹1 కోటి అప్పు నెల రోజుల్లో ఎలా తీర్చడం మాకు తెలియదండి. అనుభవించిన మాకు మాత్రమే తెలుసు, మా దగ్గరలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు, మాతో సన్నిహితంగా నడిచిన వాళ్ళకి మాత్రమే తెలుసు. ఓ, నువ్వు నాటని చెట్ల యొక్క ఫలాలు నువ్వు తింటావు. నీ యొక్క తండ్రి నీ ఎడలో ఒక ఆలోచన కలిగి ఉన్నాడంటే, ఇఫ్ యు ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్ ఇఫ్ యు ఆర్ రన్నింగ్ అకార్డింగ్ టు ద ప్లాన్ ఆఫ్ యువర్ హెవెన్లీ ఫాదర్, హీ విల్ నెవర్ లీవ్ యూ. అట్టి రీతిలో దేవుని యొక్క మాటకు విని దేవుని యొక్క సేవకులు ఒక్కరే ప్రతిస్పందించారండి. దేవుని యొక్క సేవకురాలు ప్రతిస్పందించలేదు. అమ్మో, నాకు భయం వేస్తుందండి, నాకు కొంచెం టైం కావాలండి, మీరు రిజైన్ చేస్తే మీరు రిజైన్ చేయండి. బికాజ్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ఇండివిజువల్. ఓకే, విశ్వాస జీవితం అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అది వ్యక్తిగతమైనది. వ్యక్తిగతమైన అనుభవాలు నేను మీ జీవితంలో చెప్తున్నాను మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. దేవుని యొక్క సేవకురాలు అన్నారు, అమ్మో నాకు భయం వేస్తుందండి, నాకు కొంచెం టైం కావాలి, నేను సహకరించే భార్యలాగా నేను ఉంటానండి, మీరు పరిచర్య చేయండి, మీ వెనకాతలు నేను ఉంటాను, కానీ అప్పుడే నన్ను ఉద్యోగం వదిలిపెట్టమని అనద్దు, నేను ఉద్యోగం వదలలేను. ఐ నీడ్ సమ్ టైం. నా ప్రియ సహోదరులారా, గాడ్ వాంట్స్ టు డూ ఎక్సీడింగ్ మచ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 ప్రకారంగా The God wants to do exceeding much. ఊహించు వాటి కంటే అత్యధికముగా దయచేసే దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నామండి. అతి తక్కువ టైంలోనే, 1-2 సంవత్సరాల్లో దేవాది దేవుడు దేవుని యొక్క సేవకురాలని కూడా ప్రిపేర్ చేయడం మొదలు పెట్టాడు. She also mentally got prepared. She also had the experience of the burning bush. దేవుని యొక్క దేవుని యొక్క ఆలోచన, లేదంటే దేవుడిచ్చిన ప్రత్యక్షతకు నేను ప్రతిస్పందించాలి అని తన ఆలోచన ఎప్పుడైతే చేసిందో, తన ఆలోచించి ప్రతిస్పందించిందో, తన ఉద్యోగానికి రిజైన్ చేయడం మొదలు పెట్టింది. షీ ఆల్సో రిజైన్ ద జాబ్. ఆ యొక్క 3 నెలల వ్యవధిలోనే, నెలలో చేసిన దేవుడు క్రమక్రమంగా 3 నెలల్లోనే వినువారి చెవులు గింగిరమనేటట్లుగా అప్పులు ఒక్కొక్క దాన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని దేవుడు క్లియర్ చేయడం మొదలు పెట్టాడు. వారి జీవితం అలా ఉంటుండగా నేను కూడా నా ఆలోచనలు చేస్తున్నప్పుడు, నేను కూడా దేవుని పనే చేస్తున్నాను కదా, దేవుని ప్రకారంగానే చేస్తున్నాను కదా. నా జీవితంలో ఎన్నో తుఫాన్లు ఉన్నాయి, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. దేవుని పని చేయాలని నేను నిర్ణయించుకొని సువార్త పరిచర్యలో, లేదంటే దేవుని యొక్క పనిలో నేను వెళ్తున్నప్పుడు దేవుడు నాకు కనిపించాడు. దేవుడు మనతో మాట్లాడాడు. మే 12వ తారీఖు రాత్రి 2025వ సంవత్సరం వరకు కూడా నేను ఒక నార్మల్ బ్రదర్ గాని నేను పరిచర్యలో నేను వెళ్ళడం జరిగింది. దేవుని యొక్క పరిచర్యలు నేను ఎలా ఉన్నానో చాలా మంది చూసి ఉన్నారు. గతించిన సంవత్సరం మే 12వ తారీఖు రాత్రి 2025 వరకు నేను ఎలాగున్నాను. కానీ అదే రాత్రి దేవాది దేవుడు తండ్రి అయిన దేవునికి, నా తండ్రి గారికి, దేవుని యొక్క సేవకులకి ఇచ్చిన ప్రత్యక్షత, ద రెవల్యూషన్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు హిస్ సర్వెంట్స్. అనేకమైన సార్లు దేవుని యొక్క సేవకులకి దేవుడు ఆ ప్రత్యక్షతనిస్తాడు. గాడ్ విల్ గివ్ దట్ రెవల్యూషన్ టు హిస్ సర్వెంట్స్ ఫస్ట్. ఓకే, మనతో దేవుడు మాట్లాడతాడు, మనల్ని దర్శిస్తాడు, లేదంటే దేవుని యొక్క దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. We have to respond to the revelation what God has given to us in our lives. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవాది దేవుడు ఒక ఆలోచన కలిగి ఉంటాడు. సో అటువంటి ప్రత్యక్షత దేవాది దేవుడు దేవుని యొక్క సేవకులకి, when God has given that revelation, God has showed that burning bush. And he said, 13వ తారీఖు ఉదయాన్నే 4:30కి నాకు ఫోను, 11 ఉదయాన్నే నా రూమ్ లోకి ఫోను, బాబు ఈ దినాన నీకు ఆర్డినేషన్ ఉంది, ఈ దినాన దేవుని యొక్క సేవకు నిన్ను ప్రతిష్ఠించాలని అనుకుంటున్నాము. yes or no, you make a decision on it. దాని విషయంలో నువ్వు ఆలోచన కలిగి ఉంటావు. నా జీవితంలో భయం మొదలైంది. ఒక భయం మొదలయ్యింది. The experience of burning bush started in my life. ఆ యొక్క మండుచున్న పొద యొక్క అనుభవమును ఆ దినాన్ని ఉదయాన్నే నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. ఆ ఫోన్ పెట్టిన దగ్గర నుంచి కూడా, ప్రభా నీ చిత్తం ఏంటి, నీ ఆలోచన ఏంటి, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, నా జీవితంలో అనేకమైన విషయాల్లో నేను ఓటమిని నేను ఫేస్ చేస్తున్నాను. I was a failure. I'm a failure in my life, Lord. What I have to do అని దేవుని అడిగినప్పుడు, God has revealed to me, God has showed me
హిస్ జర్నీ, ఆయన యొక్క ఆలోచన ఏంటో ఆయన చెప్పినప్పుడు, దేవునితో సమాలోచన చేసినప్పుడు ఐ రెస్పాండెడ్. ఐ కెన్ సే నో, వద్దు డాడీ ఇప్పుడే వద్దు, నాకు ఇంకా టైం కావాలి అని నేను చెప్పొచ్చు. బట్ ఐ యూటిలైజ్ దట్ మూమెంట్. I utilize that moment what God has given to me in my life. No one compelled me for anything. ఎవరు నన్ను బలవంతం పెట్టలేదు, నువ్వు పరిచర్యకు వెళ్ళాలి, నువ్వు ఇప్పుడే చేయాలి, నిన్ను ఇప్పుడే నేను అభిషేకిస్తాను, నువ్వు ఇప్పుడే చేయాలని ఎవరు అనలేదు. నేను చేస్తుంది దేవుని పరిచర్య కదా, అభిషేకం ఉంటేనేనా, లేకుండా కూడా నేను చేస్తున్నాను కదా. బట్ ఐ కెన్ సీ, ఐ కెన్ సెన్స్ the spirit, the anointing, the mighty hand of God in my life after the anointing. దేవుని యొక్క అభిషేకం తర్వాత దేవుడు చేసే కార్యాలు మారిపోతాయండి నా ప్రియ సహోదరి సహోదరులారా. నువ్వు మాట్లాడుతున్న మాట, నువ్వు వెళ్తున్న ప్రదేశాలు, నువ్వు మాట్లాడుతున్న నువ్వు ఇస్తున్న ఆ యొక్క మెసేజెస్ ఏదైనా కూడా దేవుని యొక్క అనాయింటింగ్ తోటి అది వెళ్తూ ఉంటుంది. నూతనమైన ప్రత్యక్షతల్లోకి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ద న్యూ రెవల్యూషన్స్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క 10 మంది కుష్టి వ్యాధి కలిగిన వారిలో ఆ రెవల్యూషన్, ఆ యొక్క ప్రత్యక్షత అన్నది ఆ ఒక్కడే చూసి ఆ దినాన్న చూసినట్లయితే ఆ 9 మంది కూడా ఆ గొర్రెల్లాగా వెళ్ళిపోయి ఆ యాజకుడి దగ్గర ప్రత్యక్షపరచుకోవాలని అనుకున్నారు. కానీ ఈ ఒక్కడు మాత్రం దేవాది దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన చూశాడు. హీ foresaw the greatness of God. దేవుని యొక్క he saw the divine ability of God. దేవాది దేవుని యొక్క గొప్ప, he responded to God's call. దేవుడు ఇంకా గొప్ప కార్యాలు తన జీవితాల్లో చేయగల సమర్థుడు అని తన నమ్మి he reverted back to Christ. దేవునికి వందనాలు చెల్లించాలి. ఆ దినాన మా జీవితంలో దేవుడు ఆ మండుచున్న పొద యొక్క అనుభూతిని దేవుడు ఎప్పుడైతే ఇచ్చాడో, ఐ రెస్పాండెడ్, లార్డ్ ఇట్ ఈస్ యువర్ టైం. 13వ తారీఖు లాస్ట్ ఇయర్ మే 13వ తారీఖు 2025లో నేను ప్రతిస్పందించాను. ఐ రెస్పాండెడ్ టు గాడ్స్ కాల్. దేవుని యొక్క పిలుపుకు నేను లోబడ్డాను, దేవుని యొక్క చిత్తానికి నేను తలొగ్గాను. దేవుని యొక్క చిత్తకి శిరస్సు వంచి దైవజనులు లేదంటే దేవుని యొక్క ప్రత్యక్షతకు నేను ఎప్పుడైతే లోబడ్డానో, God started to settle one after the other. ఒకదాని తర్వాత ఒకటి దేవుడు జీవితాల ఆశ్చర్య కార్యాలు మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. కుటుంబం పట్ల దేవుడు ఎలాంటి కార్యం చేశారో, దేవుని యొక్క సేవకుల యొక్క ఆరోగ్యం పట్ల దేవుడు ఎలాంటి కార్యం చేశాడో, మినిస్ట్రీ పట్ల దేవుడు ఎలాంటి కార్యం చేశాడో. నా ప్రియ సహోదరి సహోదరులారా, God who is going to do exceeding much things in our life. ఓకే, సంఘంలో సంఘం హాల్ అంతా నిండిపోవాలన్న కోరిక మాకు లేదండి. హాల్ అంతా నిండిపోయి విస్తారమైన ప్రజలు మా దగ్గరికి రావాలని మేము ఎప్పుడు కూడా అనుకోవట్లేదు. గాడ్ హ్యాస్ గివెన్ us the necessary food to us. ఓకే, మాకు కావలసిన అనుదిన ఆహారము ఆయన యొక్క మహిమైశ్వర్యమును బట్టి మా అందరికీ కూడా ఆయన పోషిస్తున్నాడు. అట్టి జీవితాలు దేవుడు మమ్మల్ని అనేకమైన ప్రత్యక్షతలతో దేవుడు అనేకమైన ప్రదేశాల్లో వాడుకుంటున్నాడు. దేవుని యొక్క ప్రతి ఒక్కరము కూడా ఈ దినాన మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, let us be thankful to the Lord. Let us fill our hearts with the thanksgiving of the Lord. దేవుని యొక్క ఆలోచనకు మనం ప్రతిస్పందిద్దాం. Let us respond to the call of God. Let us fill our hearts with the thanksgiving of God. దేవుడు, when we respond to God, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం చెప్తుంది, the angels, the heavens are going to record it. ఓకే, when we respond to the call of God, దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క చిత్తానికి నువ్వు ఎప్పుడైతే ప్రతిస్పందిస్తావో, దేవదూతలు దాని జీవ గ్రంథంలో లెక్కిస్తాయంట. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఇన్ హెవెన్. యూ కెన్ సీ దట్ ఇన్ Deuteronomy chapter 30 verse 19. ఓకే, తర్వాత మీరు చదవండి ఇవన్నీ కూడా. సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను కుదిస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం, Deuteronomy chapter 30 verse 19. I call the heaven and the earth are going to record it. ఓకే, మన జీవితంలో as you respond to the God's call, దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క మాటకి నువ్వు ఎప్పుడైతే ప్రతిస్పందిస్తావో, ఓకే, నీ యొక్క ముందు your every further blessing is dependent on the response of your life. నీ జీవితంలో నీ యొక్క పరుగుని మార్చాలన్నా, నీ స్థితిగతులను మార్చాలన్నా, if as you respond to God's call, God is going to change the game in your life. నీ జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. and let heaven record your response. అండ్ ముగించుకోవడానికి ముందు 19వ అధ్యాయంలోకి వద్దాం. మనం ఇంకా అయిపోగొట్టలేదు. లూకాసు వార్త 17వ అధ్యాయంలో 19వ వచనం ఒకసారి ఆఖరిగా తెలుగులో చదవండి. దాన్ని చదివిన తర్వాత మనం ముగించుకుందాం. chapter 19 please, verse 19 please. అతడు కొంచెం గట్టిగా.
నీవు లేచి పొమ్ము, ఓకే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని ఆమేన్. నువ్వు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. నీకు స్వస్థపరచను. హల్లెలూయా. మూడోది ఏంటో తెలుసా? బీ హోల్. నీ యొక్క విశ్వాసము నీకు పరిపూర్ణమైన స్వస్థత ఇస్తుంది. మొట్టమొదటిగా మనం చూసింది ఏంటి? క్లెన్జింగ్. ద ఫస్ట్ పాయింట్ ఈస్ క్లెన్జింగ్, శుద్ధీకరణ. పైపైనే. నెంబర్ 2 ఇస్ హీలింగ్, స్వస్థత, విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ ది ఇంటర్నల్ ఆఫ్ ద బాడీ. ఓకే, స్వస్థత. ఇంకా నీ పరిపూర్ణంగా నువ్వు శుద్ధుడు అవ్వాలి అని అంటే అరైజ్, గో, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యు హోల్. నీ యొక్క విశ్వాసము నీకు పరిపూర్ణమైన స్వస్థత కలిగించింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరము కూడా ఈ దినాన్ని మనం ఆలోచించుకుందాం. ఈ మాటలు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో ఉంటున్న ప్రతి ఒక్కరము కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, రెస్పాండ్ టు గాడ్స్ కాల్, రెస్పాండ్ టు గాడ్స్ కాల్, రెస్పాండ్ టు గాడ్స్ డివైన్ కాల్. దేవుడు మన జీవితంలో మన తలుపు తట్టిన వెంటనే మనం ప్రతిస్పందిద్దాం. మనం ఆలస్యము చేయొద్దు, జాప్యము చేయొద్దు. యువర్ డిలే ఈజ్ గోయింగ్ టు మేక్ నీ జీవితంలో నువ్వు పొందుకోవలసినవి జాప్యము చేసుకుంటున్నావు, ఆలస్యము చేసుకుంటున్నావు అంటే దేర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ రెస్పాన్స్. ఓకే, నువ్వు ప్రతిస్పందనలో నువ్వు ఎక్కడో జాప్యం చేస్తున్నావు కాబట్టి నువ్వు నువ్వు పొందుకోలేకపోతున్నావు. మేక్ యువర్ సెల్ఫ్, ఫిల్ యువర్ హార్ట్ విత్ ద థ్యాంక్స్ గివింగ్ ఆఫ్ యువర్ హార్ట్, ఫ్యూయల్ ఇట్ విత్ ఫెయిత్. నీ యొక్క విశ్వాసత తోటి నువ్వు దేవుని ఎప్పుడైతే వందనాలు చెల్లిస్తావో, దేవునికి స్తోత్రం చెల్లిస్తావో, దేవునికి ఇవ్వాల్సిన మహిమను ఆయనకి చెల్లిస్తావో, ఆ ఒక్క కుష్టి వ్యాధిగ్రస్తుడు ఎలాగైతే తిరిగి ఆయన దగ్గరికి వచ్చి పరిపూర్ణమైన స్వస్థత తాను పొందుకున్నాడో, మన జీవితంలో కూడా మండుచున్న పొద, ఆ యొక్క అనుభూతిని దేవుని యొక్క పిలుపుకు మనం ప్రతిస్పందిద్దాం, దేవుని యొక్క ఆలోచనకు మనం ప్రతిస్పందిద్దాం, దేవుని యొక్క మనస్సు నెరిగి లెట్ us అండర్స్టాండ్ ద డివైన్ ఎబిలిటీ ఆఫ్ గాడ్. దేవుడు మన ద్వారా ఇంకా గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు ఇన్ అవర్ డే టు డే లైఫ్. మన యొక్క దైనందిన జీవితంలో, నాట్ టుడే ఇన్ అవర్ డే టు డే లైఫ్, బట్ ఆల్సో ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. God is going, as per Ephesians chapter 3 verse 20, he is able to do exceeding abundantly more than all that we ask or think, according to the power that worketh in us. దేవుడు ఆశ్చర్య కార్యాలు ఒక్కటే, గొప్ప ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో ఆయన చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఎప్పుడు ఆశ్చర్య క్రియలు జరుగుతాయి? ద పవర్, ద డివైన్ పవర్ విచ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ అస్. ఆ యొక్క డివైన్ పవర్ తో మనం ఎక్విప్ అయినట్లయితే, దేవుని యొక్క శక్తి గల ఆ యొక్క పవర్ తోటి మనం ఎప్పుడైతే మనం లోడ్ చేయబడతామో, ఒక గన్ ఎప్పుడైతే బుల్లెట్స్ తోటి ఎప్పుడైతే లోడ్ చేయగలుగుతుందో, అది ఫైర్ చేసిన ప్రతిసారి కూడా బుల్లెట్ తర్వాత బుల్లెట్ వెళ్ళి ఆ యొక్క గమ్యాన్ని ఎలాగైతే చేరుతుందో, ఇఫ్ యు ఆర్ పవర్డ్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఫ్యూయల్డ్ బై ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తి చేత నువ్వు ఎప్పుడైతే నింపబడతావో, గొప్ప ఆశ్చర్య క్రియలు దేవుడు నీ ద్వారా, మన ద్వారా దేవుడు జరిగించును గాక. దేవుడిచ్చిన ఈ కొద్ది మాటలు ఆయన వినుకడలో దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ దిస్ ఫ్యూ వర్డ్స్ అండ్ మేక్ fruitful in all our day-to-day lives. May God bless you all. Amen. Amen.